టీసీఎన్ ప్రేక్షకులకు నమస్కారం. కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించేలాగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల యుద్ధం నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఎన్నికల రణరంగంలోకి దిగితే సింహం సింగిల్గానే వస్తుంది అంటూ వైఎస్ఆర్సీపీ ఎన్నికల బరిలో దిగుతోంది. 2024 ఎన్నికల్లో ఎవరి ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంపై మనతో చర్చించడానికి ఉన్నారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కామన్ నాగేశ్వరరావు గారు, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చనమల చంద్రశేఖర్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సాయి దుర్గరాజు గారు. చంద్రశేఖర్ గారు నమస్కారం సార్. నమస్తే సార్. సో ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. అయితే భీమవరంలో వారాహి విజయయాత్ర ఎలా జరిగింది? ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభించింది? బ్రహ్మాండమైన స్పందన అండి. ఎందుకంటే జనసేన పార్టీ అంటేనే జనసందోహం. అది కూడా ఇతర పార్టీలాగా తైలాలు చూపించి కాకుండా కేవలం ఒక్క పిలుపుతోటి, ఎవరికి కూడా బిర్యానీ ప్యాకెట్లు అదేవిధంగా ఇతరత్ర తైలాలు చూపించకుండా కేవలం అభిమానంతో ఒక పిలుపుతోటి స్వచ్ఛందంగా వచ్చే పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ కూటమి. అయితే నాగేశ్వర గారు మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారి పైన అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పైన అనేక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో వీటిని ఎలా ఖండిస్తారు? వాస్తవంగానండి 2014లో ఇదే కూటమి వచ్చింది. సరే, అప్పుడు పరిస్థితులు వేరు. అయితే 2019లోకి వచ్చేటప్పటికి వీళ్ళు విడివిడిగా పోటీ చేశారు. 151 సీట్లతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టారు. చేపట్టిన తర్వాత ఇవాళ పరిస్థితి చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి, పేద కుటుంబానికి, నిరుపేద కుటుంబానికి పార్టీలతో సంబంధం లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికి కూడా సంక్షేమాన్ని అందించినటువంటి ముఖ్యమంత్రిగా ఇవాళ మళ్ళీ 2024లో ఆయన ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నాడు. ఎన్నికలకు వెళ్ళబోయే సమయంలో మరి ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అందించి ఆయన ఒక్కటే ప్రజల నుంచి కోరేది, నా యొక్క ప్రభుత్వం ఇంతకాలం పనిచేశాను, పనిచేసిన తర్వాత మీకు నా ప్రభుత్వం నచ్చితే నాకు ఓటేయండి అని దమ్ముగా ఆయన అడుగుతున్నప్పుడు నిజంగా కూడా మరి ప్రతిపక్షాలు ఆయన పని చేయలేదు అని అనుకున్నప్పుడు అంతకుముందు 2019లో వచ్చినట్లుగానే ఎవరికి వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉండాలి. అయితే ప్రతిపక్షాలు ఎవరికి కూడా ఆ దమ్ము కానీ ఆ ధైర్యం కానీ లేదు. అందుచేత మరి జెండాలన్నీ కూడా కలిసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి స్థితిలో అంటే 3 జెండాలు కలిసి వచ్చినా కూడా వాళ్ళు ముచ్చటగా మాట్లాడుకుంటూ వచ్చినా కూడా ప్రజల నుంచి సరైనటువంటి స్పందన లేనప్పుడు అది ప్రజల్ని ఏదో రకంగా తప్పుదోవ పట్టించాలి అనేటువంటి ఆలోచనతో ఈ 3 పార్టీలు ముందుకెళ్తా ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినా, లేకపోతే ఈ 151 కాన్స్టిట్యున్సీల్లోకి వెళ్ళినప్పుడు ఆ ఎమ్మెల్యేలను తిట్టినా కూడా అదే పందాన్ని, అదే వరవడిని కొనసాగించాలని చూస్తూ ఉన్నారు. ఇది నిజంగా కూడా ఎంతమాత్రం కూడా ప్రజాస్వామ్యంలో మరి సరైనటువంటి విధానం కాదు. కేవలం బూతులు తిట్టడం వలన, లేకపోతే వాళ్ళు రాష్ట్రానికి మేము ఏం చేస్తామని చెప్పేటువంటి ఆలోచన లేకుండా, లేకపోతే గతంలో మేము పనిచేసినప్పుడు, పరిపాలించినప్పుడు ఈ రకమైనటువంటి పనులు, మేము ల్యాండ్ మార్క్ పనులు చేశాము, ప్రజల కోసం ఈ పనులు చేశాం కనుక మాకు ఓటు వేయండి అని అడిగేటువంటి విధానం ఇవాళ ప్రతిపక్షాల దగ్గర లేకపోవడం అనేది నిజంగా కూడా చాలా 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 మరి ఏహమైనటువంటి అది ఆలోచన వాళ్ళది. ఏ రకంగా కూడా మరి ప్రజలకి మేము సంక్షేమాన్ని అందించాము, మాకు ఓటేయండి, గతంలో మేము ఈ రకంగా పనిచేసాము, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు సరైనటువంటి విధానంలో పనిచేయట్లేదని ఎక్కడా చెప్పటం లేదు. ఇవాళ మళ్ళీ వాళ్ళు ఏమంటా ఉన్నారంటే ఇంత సంక్షేమాన్ని అందించిన తర్వాత మళ్ళీ ప్రజల నుంచి ఓట్లు రావేమో అని ముందొక మాట తర్వాత ఒక మాట, ఈ సంక్షేమాన్ని అందించడం వల్ల రాష్ట్రం పాడైపోయిందని చెప్పేసి ఒక కాంటెస్ట్లో చెప్తూ, ఒక మీటింగ్లో చెప్తూ మళ్ళీ ఈ ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి వాలంటీర్ వ్యవస్థని మేము రద్దు చేయం, వాలంటీర్లకి అంతకుముందు రద్దు చేస్తానన్న వాలంటీర్లకి హెచ్చు జీతాలు ఇస్తామంటారు. మేము 5,000 రూపాయలు మా ప్రభుత్వంలో ఇస్తే వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తామని చెప్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ ఫలాలు అందిస్తూ ఉన్నారో వాటిని ఏమీ కూడా మేము రద్దు చేయము, వాటిని మళ్ళీ తిరిగి అదే రకంగా మేము ఇంకొత్తగా దానికి ఇంకా యాడ్ చేసి చేస్తామని చెప్తా ఉన్నారంటే మరి అంతకుముందు వాళ్ళు చెప్పినట్టుగా ఈ రాష్ట్రం మరి అధోగతి పాలు కాదా,
లేకపోతే అసలు వాళ్ళ ఆలోచన ఏంటి అనేది ముందు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా కూడా ఈ రాష్ట్రం ఈ సంక్షేమ పథకాల వలన నిజంగా అధోగతి పాలయ్యి ఉంటే మరి ఎలా మరింత సంక్షేమాన్ని అందించగలుగుతారు? ఎలా ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఏ రకంగా వాళ్ళని మళ్ళీ పునరుద్ధరిస్తారనేటువంటి విషయాల మీద ఖచ్చితంగా ప్రతిపక్షాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆ విధానం ఏమీ తీసుకోకుండా కేవలం బురద జల్లాలి, లేకపోతే ఏదో రకంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దించేసి మనం అధికారంలోకి వచ్చేయాలనేటువంటి ఆలోచనే కనిపిస్తుంది తప్ప ప్రజలకి జరిగిన అన్యాయం ఏంటనేది వాళ్ళు చెప్పలేకపోతా ఉన్నారు. ఇది నిజంగా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా ఇప్పుడు గమనించి ఉన్నారు కనుక 100% కూడా మళ్ళీ 2024లో మళ్ళీ అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతా ఉంది. తిరిగి ఏదైతే ఇంతకుముందు సంక్షేమాన్ని అందించామో అట్లాంటి సంక్షేమానికి తోడుగా అదనంగా మళ్ళీ మా మేనిఫెస్టో కూడా 26-27 తారీఖుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరి విడుదల చేయబోతా ఉన్నారు కనుక ప్రజలందరూ కూడా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ అంతకుముందు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోని రిలీజ్ చేశారో 99% మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అందుచేత ఇవాళ కొత్తగా వచ్చినటువంటి ఏది అమలు కాలేదని చెప్పండి. అవి చెప్తా, మీరు ఏది అమలు కాలేదో చెప్తే వాటికి కూడా ఏది అమలు కాలేదో కూడా చెప్తా. నవరత్నాల్లో భాగంగా ఏది అమలు కాలేదో చెప్తా. 99% అందుకే అన్నా. మీరు ఏది చెప్పినా ఒక మద్యపాన నిషేధం గురించి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, అది ఏంటంటే దశల వారీగా మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పారు. మద్యపాన నిషేధం అన్నారు మీరు. కొంత రాష్ట్రానికి పక్క రాష్ట్రాల్లో ఆయిల్ రేట్లు ఏ విధంగా పెరిగిపోయినాయని చెప్పి మీరు ఆ రోజు గగ్గోలు పెట్టారు. పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా ఆయిల్ రేట్లు పెరిగిపోయి గగ్గోలు పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రాష్ట్రాలకు ఉంటది, ఒక ఆంధ్రప్రదేశ్ ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రాష్ట్రాలకు ఉంటదండి. ఇక్కడ ఒకటే కాదు కదా, తెలంగాణ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. తెలంగాణలో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, పక్కన ఒడిశాలో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, ఆ పక్కన కర్ణాటకలో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఒకటే ఆయన కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు చెప్తారు కానీ చెప్పండి సార్. ఆ రకంగా ఏంటంటే వాస్తవంగా ప్రజలకి అందిస్తున్నటువంటి సంక్షేమం మీద మాత్రమే మేము ముందుకెళ్తా ఉన్నాం. అలాగే సంక్షేమానికి తోడు వాస్తవంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా అభివృద్ధి జరగటం లేదు అనేటువంటి ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ వ్యవస్థలో, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ అనేది గాంధీ గారి హయాంలో ఆయన మాట్లాడుతూ ఉండేవాడు, గ్రామ స్వరాజ్యం అనేటువంటి మాట. ఆ గ్రామ స్వరాజ్యానికి పర్యాయ పదమే ఇవాళ గ్రామ సచివాలయ వ్యవస్థ. ఎందుకంటే ఒక ఈ గవర్నెన్స్ని ప్రతి గుమ్మానికి తీసుకువెళ్ళడం అనేది ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం. ఈ రకంగా ఏంటంటే ఏ ఒక్క వ్యక్తి కూడా వాళ్ళ యొక్క అవసరాల కోసం వాళ్ళకి ఎప్పుడూ జరిగేటువంటి అవసరం అంటే ఒక సర్టిఫికెట్ కావాల్సి వచ్చినా లేకపోతే ఇంకేదైనా అవసరం కావాల్సి వచ్చినా కూడా వాళ్ళు ఉన్నటువంటి గ్రామాన్ని నుంచి మండల అధ్యక్షుడి దగ్గరకో లేకపోతే ఇంకా పైకి పోవాలంటే జిల్లా పరిషత్ దగ్గరకో లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి సెక్రటేరియట్ దగ్గరకో వెళ్ళనవసరం లేకుండా ఒక గ్రామంలోనూ ఒక వార్డు పరిధిలోనే ఆ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ఇవాళ ప్రజాస్వామ్యంలో మరి భారతదేశ చరిత్రలో చూసుకుంటే ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి వ్యవస్థ లేదు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఈ వ్యవస్థ మొదలెట్టిన తర్వాత మరి నరేంద్ర మోడీ గారు కూడా మిగిలిన రాష్ట్రాల్లో దీన్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఒక టీముని పంపించి ఆయన కూడా దీని మీద సర్వే చేయించడం కూడా జరిగింది. అందుచేత ఏంటంటే ఏదైనా ఒక వ్యవస్థ అది మంచిదైనప్పుడు 100% దాన్ని సమర్థించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రజలు మనం ఇటువంటి అంశాలను కనుక మనం మెచ్చుకుంటే ప్రజల్లో చులకనైపోతామేమో అనేటువంటి భావంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకుంటా ఉన్నారు తప్ప ప్రజలైతే 100% వ్యవస్థలన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి గారు అందించే స్వపరిపాలన మీద 100% నమ్మకంతో ఉన్నారు. మళ్ళీ మొన్నొచ్చిన సీట్ల కన్నా ఎక్కువ వస్తాయనేటువంటి ఆలోచనతోనే మేమంతా కూడా ఎన్నికలకు వెళ్తాం. అయితే బీజేపీ సీనియర్ నాయకులు సాయి దుర్గా గారు ఉన్నారు సార్. అయితే భీమవరం నియోజకవర్గాన్ని విషయానికి వస్తే ఇటీవల జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో కావచ్చు లేదా వారాహి విజేతలో కావచ్చు, అభివృద్ధి సంక్షేమం కంటే కూడా నాయకులు వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యత ఇస్తారు. దీన్ని ఏ రకంగా చూస్తారు? ముందు బీసీఎన్ యజమానికి అలాగే బీసీఎన్ ప్రేక్షకులకి, నాతో పాటు ఉన్న నా సోదరులు కామన్ నాగేశ్వరరావు గారికి, నా మిత్రులు చంద్రశేఖర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాగేశ్వరరావు గారు చాలా ఆవేశంగా చాలా అద్భుతంగా చెప్పారు. ఒక అబద్ధాన్ని నిజం ఎలా చేయాలనే దాని మీద చాలా ట్రైనింగ్ వచ్చినట్టు ఉన్నారు ఆయన. దానికి
తిరుగులేని ఒక ఉపన్యాసం టైపులో చెప్పారు ఆయన. కానీ ఆయనకు తెలుసు ఈ రాష్ట్ర పరిస్థితులు కానీ ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు కూడా ఎవరికి తెలియదు ఏం కాదు, నాయకులు కూడా అందరికీ తెలుసున్న విషయం ఇదంతా. కొత్తగా మనం ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసి అలా తప్పిం చేసినా నష్టపోయిన రాష్ట్రం మళ్ళీ ముందుకెళ్ళటం అనేది చాలా కష్టమైన విషయం. ఆయన అన్నట్టు 2014లో ముగ్గురు కలిసి పోటీ చేసాం. అప్పుడున్న పరిస్థితిలో అంత కష్టపడినా ఒక 1% తోటి గెలవడం జరిగింది. దాన్ని ఈ రాష్ట్రంలో అభివృద్ధి పథకంలో నడుతూ చిన్న డిస్టర్బెన్స్లో మళ్ళీ వెనక్కి వెళ్ళడం జరిగింది. 2019కి వచ్చేప్పటికి ఎవరికాలు పోటీ చేయటం, 1%లో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించిన ఆలోచనని పక్కనట్టేసి విడిపోయిన తర్వాత గెలవం అనేది కూడా ఆలోచించకుండా విడిపోయి ప్రయాణం చేయడం జరిగింది. దానివల్ల ఈ 151 సీట్లు వచ్చిన అవే వాళ్ళ జరిగింది. అది దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక కర్నూలు సాగుకు అనేక కారణాలు. ఈ రాష్ట్రం ఏదైతే నష్టపోవడానికి కారణం ఈ రాజకీయ వ్యవస్థలో ఒక ప్రధానమైన కారణం. అది దాన్ని ఎవరిని ఇప్పుడు తప్పుపడడం లేదు. కానీ నష్టపోయిన ఈ ప్యాచ్ వర్క్ని మనం చేసుకోవాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఈ నష్టాన్ని భర్తీ చేసే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం కంటిన్యూ అయితే మాత్రం ఈ రాష్ట్రాల నుంచి ఇప్పటికే చాలామంది వలస వెళ్ళిపోయారు, ఇంకా వలస వెళ్ళిపోయే పరిస్థితులు కనపడతాయి. ఆ పరిస్థితులు మనం కాపాడుకోవాలి, మన వనరులు మనం కాపాడుకోవాలి, మన వ్యవసాయాన్ని మనం కాపాడుకోవాలి, మన ఇండస్ట్రీని మనం కాపాడుకోవాలి. మన ఏదైతే ఇక్కడ ఈ రాష్ట్రంలో అంతకుముందు ఉన్న అభివృద్ధి ఏదైతే ఉందో ఆ పోలవరం ప్రాజెక్టును మనం నిర్మాణం చేసుకోవాలి. అది పెద్ద ఈ రాష్ట్రానికి చాలా మేలు చేసే ప్రాజెక్టు, జాతీయ ప్రాజెక్టు పైగా. అది దాన్ని నమ్మి మేము గతంలోనే ఫెయిల్ అయ్యాం, ఇప్పుడు కూడా ఫెయిల్ అయ్యాం పూర్తిగానే. ఎలా అంటే అది 900 చిల్లర మెగావాట్లు కరెంట్ ఇస్తుంది. ఈ రాష్ట్రానికి కరెంటు ఉత్పత్తిలో ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా ఈ రాష్ట్రంలో కాకుండా బయట రాష్ట్రానికి కూడా ఇచ్చే అవకాశం ఉన్న ప్రాజెక్టు. అది ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో కూడా ఈ ప్రభుత్వం చెప్పలేదు పూర్తి స్థాయిలో. అలాగే ఇప్పుడున్న వనరులు ఏదైతే ఉందో రైతాంగానికి ఉన్న వనరులు పూర్తిగా సర్వనాశనం చేస్తారు. ఒక పంటకాలో బాగు చేయడంలో కానీ మురికాలో బాగు చేయడంలో కానీ వీళ్ళు దృష్టి లేదు. వీళ్ళ దృష్టి ఏంటంటే 5 సంవత్సరాలు ఆయన తాడేపల్లిలో ఉన్నాడు, ఎలక్షన్ వచ్చాడు, బయటకు వచ్చి నేను చేసిన సంక్షేమ పథకాలకి ఒక అద్భుతమైన వేవ్లో సిద్ధం అని ఒక సభని ఏర్పాటు చేయటం, దానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడైతే జన సమీకరణ చేయటం, అందులో నిజంగా చెప్పాలంటే ఆ రకమైన విజయంలో ఆయన ఆయన సిద్ధమే చేశాడు ఆయన. కానీ వచ్చిన జనాలు ఆయనకు సిద్ధంగా లేరు ఓటేయటానికి. ఈ వచ్చిన జనాలందరూ ఈయన సిద్ధంగా పంపించాలనే సిద్ధాంతం ఉన్నారు తప్ప ఆయన గెలిపించే సిద్ధాంతం. ఇందాక మీరు అడిగారు మంచి ప్రశ్న. భీమవరంలో సిద్ధం చాలా అద్భుతంగా జరిగింది. ఎందుకంటే మనుషుల కన్నా బస్సులు ఎక్కువ ఉన్నాయి. బస్సులు ఈ రాష్ట్రం ఈ జిల్లా బస్సులు కాదు, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని డిపో బస్సులు ఇక్కడే ఉన్నాయి. అంటే నేను చూసిన దాంట్లో నేను ఆ రోజు ప్రయాణం చేశాను. అంటే సిద్ధం అన్ని బస్సులు అన్ని జిల్లాల నుంచి వచ్చిన తర్వాత దాని సక్సెస్ కాదు అని నేను చెప్పలేను. కాకపోతే అది ఆ జనం వల్ల ఏదో లాభం చూసి బల్బు అనుకుంటే మాత్రం మనం ఏం చేయలేం. సో జన సమీకరణ చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్తారా? అంతే కదా. ఈ జిల్లా ఈ అసెంబ్లీకి సంబంధించిన వాళ్ళు కాదు, ఈ జిల్లాకి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళు 7 అసెంబ్లీలు కలిసి పెట్టారు, 26 జిల్లాలు కలిసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అంతే తప్ప పొరపాటు కాదు. మీరు ఖచ్చితంగా బస్సులు పక్క జిల్లాలో అయ్యి ఉండొచ్చు కానీ ఎందుకంటే బస్సులు ఉంటాయి ఈ జిల్లాలో ఎన్ని బస్సులు అంటే బస్సులు అక్కర్లేదు. నిజంగా సిద్ధం సభ ఈ దేశంలో అనేక ఈ భీమవరంలో అనేక మీటింగ్లు చూసాం, కానీ పక్క జిల్లా నుంచి ఎప్పుడు మీటింగ్ బస్సులు చూడలేదు మనం. ఇక్కడ అందులో అధికారంలో ఉన్న పార్టీ అనేక ఆటోలు పెట్టుకోవచ్చు, అనేక కార్లు పెట్టుకోవచ్చు, అనేక ఇక్కడ లోకల్గా పెట్టచ్చు. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చేవాడే లేడు ఇక్కడంతా బిర్యానీ ప్యాకెట్కి డబ్బులకి వచ్చి ఆ కాన్సెప్ట్ ఉన్నారు తప్ప నిజంగా సిద్ధం సభ విజయవంతం అనేది నేను అంగీకరించేది లేదు దాన్ని. ఎందుకంటే బస్సులు ఎక్కువ ఉన్నాయండి, దానికి అది ఓపెన్ గా ఉంది. అలా కాదు నాగేశ్వరరావు గారు మీరు చాలా పద్ధతిగా చెప్పారు. అలా కాదు, మీరు చాలా పెద్ద ఎత్తున చెప్పారు. సంక్షేమ పథకాల గురించి చెప్పారు, ఈ రాష్ట్రం గురించి చెప్పారు, జగన్మోహన్ రెడ్డి ఎలా గెలిచాడని చెప్పారు. కానీ ప్రశ్నలు కూడా మీ దగ్గర ఉన్నాయి, ఆ ప్రశ్నలు కూడా మీ దగ్గర ఉన్నాయి. నాగేశ్వరరావు గారు దయించి మీరు మనస్ఫూర్తిగా చెప్పండి, సంక్షేమ పథకాలు కొంచెం పక్కనెట్టి మిగిలిన ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో వనరులు ఏ రకంగా మీరు కాపాడారు, ఏ రకంగా రైతులను ఆదుకున్నారు, ఏ రకంగా రహదారులు నిర్మాణం చేశారు, ఏ రకంగా
ఏది మన 13,000 రూపాయలు ఏ రకంగా ఇచ్చారు? సార్ ఆక్వా రైతులకి మీరు ఎటువంటి కరెంట్ ఇచ్చారు, ఎటువంటి బిల్లులు కట్టించుకుంటున్నారు? ఒక్కసారి మీకు తెలుసు. సమాజం చేసుకునే ఆక్వా రైతులు ఒకళ్ళే కాదు, సమాజం అంటే ఆక్వా రైతులు ఒకళ్ళే కాదు, అందులో అన్ని రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. అందులో స్థిరాస్తుల విలువ పెరగడం చూసాను తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2019 తర్వాత స్థిరాస్తుల విలువ తగ్గిపోయి క్రయ విక్రయాలు కూడా పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి. అది ఎవరికి నష్టం అంటారు? వ్యాపారస్తులకి నష్టం. వ్యాపారస్తులు కాదు, మనిషి వ్యాపారస్తులు బాగుంటారు, సామాన్యుడు బాగుంటాడు. సంక్షేమం అని చెప్తున్నారు, సంక్షేమం కాదు, సంక్షేమం అని అభూత కల్పన తీసుకొచ్చారు తప్ప మీరు చేసేటటువంటి నవరత్నాల్లో ఒక్క రత్నం కూడా ఒరిజినల్ లేదు. ఏదైనా సరే మీరు ఆ రోజు అందించున్నటువంటి సంక్షేమాన్ని కూడా మీరు తప్పు పట్టేటువంటి స్థితికి వెళ్ళారంటే ఇవాళ మీరు అందించే సంక్షేమం కాదు, పూర్వం నుంచి వస్తున్న సంక్షేమం సింపుల్. ఒకటి 3,000 రూపాయలు పెన్షన్ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఎలక్షన్ ముందు 3,000 రూపాయలు చేశారు. ఆ రోజు ప్రజల్ని, వృద్ధుల్ని, మహిళల్ని అందరినీ మోసం చేసి 3,000 రూపాయలు అని చెప్పి అబ్బాయి తూచి గెలిచిన తర్వాత నేను 3,000 అనలేదు, 2,250 రూపాయలు మొదలెట్టి 5 సంవత్సరాలు పూర్తి చేస్తానని చెప్పి 3,000 తీసుకొచ్చాడు. సంక్షేమ పథకం అనేది రాజశేఖర రెడ్డి హయాం నుంచి, దానికి ముందు ఎన్టీ రామారావు గారి హయాం నుంచి కూడా సంక్షేమ జరుగుతున్నాయి తప్ప పేర్లు మార్చుకున్నారు. మీరు 2019 ముందు నాన్నగారి ఫోటో వెనకాల కొడుకు ఫోటో ఉండేది. ఒక్క నిమిషం సార్, కంప్లీట్ చేయండి. నాన్నగారి ఫోటో వెనకాల కొడుకు ఫోటో ఉండేది. 2019 సీఎం నాన్నగారి ఫోటో పక్కకెళ్ళిపోయింది. నాన్నగారి ఫోటో పక్కకెళ్ళిపోయింది. ఆ సంక్షేమాలు కాదండి, మీ వాలంటరీ వ్యవస్థను అడ్డు పెట్టుకుని వాలంటీర్ని కేవలం యువత అంతా కూడా వాళ్ళకున్న నైపుణ్యం అంతా కూడా కేవలం 5,000కి వాళ్ళ గ్రామాలకు పరిమితం చేసిన ఘనత వీళ్ళకి దక్కింది. దాన్ని మేము కాదాను. ఈ రోజు యువత అంతా కూడా గంజాయి 2014 నుంచి 19 వరకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారు కదండి. ఒక్క ఉద్యోగం ఇచ్చారు. ఉద్యోగాల కల్పన 4 లక్షల మీరు ఇచ్చిన హామీలు పాత ప్రభుత్వం ఫెయిల్ అయిందా ఏదైందని ప్రజలు నిర్ణయించారు. సరే మీకు అవకాశం ఇచ్చారు, ఒక్క అవకాశం అంటే నాన్నగారు చనిపోయిన నాన్నగారు ఫోటో తీసేసారని అర్థం ఉంది. సరే పోనీ ఈయనకి ఏదో పబ్లిసిటీ నాన్నగారు ఫోటో తీసేసాడు. కానీ జగనన్న వదిలిన బాణం మీ ముగ్గురం కలిసి పోటీ చేస్తుంటే మీరు ఇబ్బంది పడుతున్నారు కదా. మీతో కలిసి ఉన్నటువంటి సొంత చెల్లిని కలుపుకోలేని పరిస్థితి మీతో ఎవరు కలుస్తారు? మీరు సింగిల్ గా రావట్లా, బురద రాసుకుని మాకు అనుకుంటుందని ఆ చందాన్ని పవన్ కళ్యాణ్ రెండో పార్టీ పెట్టాడో చెప్పండి, మేము చెప్తాం. షర్మిల ఎందుకు వచ్చిందో షర్మిల ఏమండి, చిరంజీవి గారిని వదిలేసి బాబాయ్ గుండెపోటు ఏ టైంలో వచ్చిందో హార్ట్ అటాక్ చేస్తేనేమో సంసారం ఎత్తోటి చేస్తే ఇంకోటి ఏంటంటే అలాగా మీరు చేసేటటువంటి ఎంతో అభివృద్ధి చెందినటువంటి మన పశ్చిమ గోదావరి జిల్లాని ఈ రోజు మీరు వచ్చిన తర్వాత ఎంత దారుణ స్థితి తీసుకొచ్చారంటే ఆక్వా రైతులు కానివ్వండి, కాదు వరి రైతులు పండించే రైతులు కాదు ఆరుగాలు పండించేటటువంటి వరి రైతు కాదు వరి పండించే రైతు దగ్గర వీళ్ళు చెప్పేటటువంటి వీళ్ళు చెప్పేటటువంటి పేమెంట్ ఎందుకంటే 70 కేజీలు దోస్తారు బస్తాలకి, కానీ 75 కేజీలు 74 కేజీలు అవి అనఫీషియల్ గా దోచేటటువంటి పరిస్థితి. ప్రతి దాంట్లో కూడా కమిషనే. వీళ్ళు చేసేటటువంటి దుర్మార్గపు చర్యలు ఏంటంటే అభివృద్ధిని పక్కన పెట్టి సంక్షేమం చేస్తున్నామని చెప్పి ఒక అద్భుత కల్పన తీసుకొచ్చి వీళ్ళు చేసేటువంటి సంక్షేమం అనేది ఏదీ లేదు. వీళ్ళు చేసినటువంటి నవరత్నాల్లో భాగంగా మద్యపానం కానివ్వండి, పోలవరం కానివ్వండి, మరి క్యాపిటల్ కానివ్వండి, అసలు ఏది కూడా పూర్తిగా ఆ రోజు ఏం చెప్పారు? ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మీ అనిల్ కుమార్ యాదవ్ గారు 2023 డిసెంబర్ కంప్లీట్ చేస్తా ఉన్నారు. అసలు అతనే కనపట్లేదు ఇప్పుడు ఈ రోజుని. పోలవరం 10 సంవత్సరాలు పోయిన కంప్లీట్ చేసే పరిస్థితి లేదు. క్యాపిటల్ ఏది? 3 క్యాపిటల్ అన్నారు. వైజాగ్ ఇదిగో ఇవాళ వెళ్ళిపోతున్నాం, రేపు వచ్చేస్తున్నాం. వైజాగ్ వెళ్ళకపోవడం కారణం ఏంటి? అడుగడుగున అడ్డుతుంది. ఏ రకంగా కూడా వెళ్ళకూడదని భారతదేశంలో
ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ దేశం వికసిత భారత్గా ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక స్థాయిలో గుర్తింపు చెందినాయి. ఇవాళ ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానంలో 3వ స్థానం. ఈ రాష్ట్ర పరిస్థితి చెప్పండి మీరు. ఈ రాష్ట్ర పరిస్థితి ఇందాక నుంచి మాట్లాడుతున్నారు. సంక్షేమ పథకాలు ఇంటికి ఇచ్చాం ఇచ్చామని అడుగుతారు. అది ఇక్కడ పరిస్థితులు చెప్పండి. ఎన్ని కోట్లు అప్పు చేశారు, ఏమి ఇచ్చారు చెప్పండి. నేను వింటాను. మీరు అసలు ఈ రాష్ట్రంలో చెప్పండి. అందుకని ఈ రాష్ట్రంలో వికసిత ఆంధ్రప్రదేశ్ అనగలమా? నేను చెప్తా. లేదా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అనగలమా? చెప్పండి. సంక్షేమ 2013 నుంచి లెక్కేసుకుని నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ చూస్తే 11.7% ఉన్నటువంటి పావర్టీ రేటు ఇవాళ 4.3% తగ్గింది. అంటే పావర్టీ రేటు తగ్గడం అంటే ఏంటండి? పేదరిక నిర్మూలన జరిగింది. పేదరిక నిర్మూలన జరగడం అంటే రాష్ట్రం పురోగభివృద్ధి సాధిస్తుందని అర్థం. జరిగిపోతుందండి. నేను చెప్పేది కాదు సార్, నీతి ఆయోగ్ చెప్తుంది. నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వం మీరు ఏదేదో చెబుతున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల్లో తగ్గదా? మరి మీరు చేసేదే ఉంది ఇందులోని. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రతి సంక్షేమ పథకం ఇక్కడ అందిస్తుంది. దానికి పేర్లు మార్చి స్టిక్కర్లు మార్చి వైఎస్ఆర్సీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బోగస్ అని చెప్పేసి చెప్తున్నారు. 2014 నుంచి 2019 వరకు జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం ఈ 3 పార్టీలు బలపరిచిన ప్రభుత్వమే ఉంది. సో అప్పుడు సంక్షేమ పథకాలు ఎందుకు మీరు ఇవ్వలేకపోయారు? సంక్షేమ పథకాలు ఎవరు చెప్పారండి? ఇప్పుడున్నంత సంక్షేమ ఎన్టీఆర్ దగ్గర నుంచి వస్తున్నటువంటి అటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు కొనసాగించారు, చంద్రబాబు నాయుడు కొనసాగించారు. తర్వాత క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అయ్యే సంక్షేమ పథకాలని నాన్నగారి ఫోటో పెట్టుకుని పేర్లు మార్చి చంద్రశేఖర్ అంటే నాడు నేడు గురించి మాట్లాడుతున్నారు. సర్వశిక్షణ అభియాన్ ఏంటో తెలియదు దీనికి. దౌర్భాగ్యం ఏంటంటే మీ పిల్లలు షూ కానించి బట్టలు కానించి స్కూల్ కానించి బల్లలు కానించి పెయింట్లు కానించి అన్ని కూడా వచ్చింది. ఏ స్కూల్ చెప్పండి. అంటే మీరు పేరు మార్చేసి చెక్కులు మార్చేసి కాదండి. మీరు ఏ స్కూల్కి ఒకసారి మమ్మల్ని అడగొద్దు. మీరు ఏ స్కూల్కి వెళ్ళి హెచ్ఎంని అడగండి, ఆవిడ చెబుతారు ఏ నిధులు వచ్చినాయి అనేది. గవర్నమెంట్ నుంచి నిధులు రాలేదంటే మనం కట్టిన డబ్బు ఇంత పర్సెంటేజ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్తుంది. అక్కడి నుంచి కొంత పర్సెంటేజ్ మనకు వస్తుంది. అసలు మీరు రూపాయి పెడితే కదా రూపాయి అందులో అవునండి. వాడితే అభివృద్ధి జరుగుతుంది. ఎలా జరుగుతుంది? టెక్నాలజీ మాట్లాడేటప్పుడు వాదించేటప్పుడు నిజాలు తెలుసుకుని మాట్లాడండి. అదే కానీ ఇక్కడైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి ఇక్కడికి వచ్చాడు అవినీతి జరుగుతుంది. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు, వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేసే ఆలోచన ఉన్నారా? లేదు. సంక్షేమ పథకాలు ఎవరు ఆపరండి. వాలంటీర్ వ్యవస్థ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ తీసుకున్న నిర్ణయాలను బట్టి, ముగ్గురు కలిసి తీసుకున్న నిర్ణయాన్ని బట్టి జరుగుతుంది. అదే కానీ వాలంటీర్కి ఇచ్చేసి 5,000 ఇచ్చేస్తే కాదు. వాళ్ళకి పూర్తిగా వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడే ఆ కుటుంబానికి సరిపడే ఏర్పాటు ఏదైతే ఉందో అది చేయడానికి ప్రయత్నం జరుగుతుంది తప్ప 5,000 ఇచ్చిన 50 ఇల్లు తిరిగి పొద్దున సాయంకాలం దాకా ఎండకొండ లేకుండా తిరిగి 1వ తారీఖు నెలపై ఇది కాదు. వాలంటీర్ అంటే అది కాదు. వాలంటీర్ అంటే ఆ కుటుంబానికి అది అండ ఎలాగుంటే చేస్తే బాగుండి అలా చెయ్యాలి. అంతే తప్ప 5,000 ఇచ్చి మీరు ఇంటింటికి వెళ్ళి రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్ కొట్టేయండి ఇది కాదు. గౌరవ వేతనం 5,000 రూపాయలకి గౌరవ వేతనం కాదండి. కూటమి సరైన మార్గంలో ఆర్థిక భరోసా కల్పించి వాలంటీర్ వ్యవస్థ భిన్నంగా ఉంటుంది, ఇలా ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం యువతని బలి చేసేటటువంటి కార్యక్రమం ఏది చేపట్టాడో యువతని కాపాడే పరిస్థితి మేము చేస్తాం తప్ప
ఆయన ఎలాగ బలి చేశాడు ఈ రోజు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ 5,000 రూపాయలకి. సార్ యువతని రోడ్లు ఎక్కించి ఓట్లు లేని వాళ్ళు సరే, కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక బాధ్యతను కల్పించాడు. రేపు అది కూడా జరగాలి. ఎలక్షన్ రోజు మాట్లాడుకుందాం. దానివల్ల ఏమండి? వాలంటీర్ వ్యవస్థ వల్ల ఇవాళ ఏ వాలంటీర్ అయినా కూడా చక్కగా ఆ వార్డులో ఉన్నటువంటి వాళ్ళతో మమేకమయ్యి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కూడా బాగా చేస్తారు. వాళ్ళతో మాట్లాడి బాగా చక్కగా వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఉన్నారు. వాళ్ళని సేవ కూడా manipulate చేసేటువంటి చేసి, ఆలోచన వాళ్ళని కూడా యువతకు manipulate చేసి, కల్పించినటువంటి వాళ్ళని వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి లేనిపోని అయితే ఆశీస్సులు యువతని తప్పుదారి సృష్టించి పట్టించే వాళ్ళకి విధంగా తిప్పుకుంటూ బూతులు తిట్టిస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీరేమో జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకుంటే ఎలాగా యువతకు ఉద్యోగాలు కల్పించినటువంటి కాదు, ఆయన. తిట్ల గురించి వీటి గురించి మాకు కొత్తగా చెప్పొద్దు సార్. అదే నేను చూశాను. మీకు ఇచ్చినటువంటి నేను చూశాను. ఏ బ్యాచ్ ఆయన? అధికారాన్ని నాయకుడు ఏ రకంగా కాదు, మాట్లాడుతున్నాడో మీకు ఇచ్చినటువంటి మంత్రులు ఆ శాఖ గురించి వాళ్ళకి పూర్తిగా తెలియదు కానీ బూతులు మాత్రం తెలుసు. ఒక పంచాంగం అయితే వైఎస్ఆర్సీపీ బూతుల పంచాంగం మనం చూసాం. నాకు తెలుసండి, ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ చూశారు. నన్ను బూతులు ఎవరు మాట్లాడిన బూతులే ఎవరు మాట్లాడలేరేమో. తాట తీస్తాం, తోలు తీస్తాం. ఆయన మరి తోలు తీయడం, తాట తీయడం. రౌడీజం పెరిగినప్పుడు ఎటువంటి భీమవరంలో దౌర్జన్యం పెరిగినప్పుడు ఎన్ని కేసులు 2019 నుంచి 24 వరకు ఒక్కసారి చూడండి భీమవరం గురించి మాట్లాడితే అంటే కేసుల గురించి మీరు మాట్లాడితే చాలా ఆశాస్పదం పడుతుంది. కేసుల గురించి మీరు మాట్లాడకండి. జగన్ గారు అవసరస్తులు లేకపోతే వయసు అయిపోయిన వాళ్ళ మీద 1 or 2 సెక్షన్లు ఎటువంటి మర్డర్ కేసులు కేసుల గురించి ఎందుకు మాట్లాడతారండి? అసహ్యంగా ఉంటుంది. మీరు కేసుల గురించి మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. అటువంటి మాట్లాడుతుంది. ఎందుకంటే ప్రజలు చూస్తారు, సిగ్గుపడతారు. ప్రజలు సిగ్గుపడతారు. మీరు అసలు కేసుల గురించి దయించి మాట్లాడదు. డిగ్రేడ్ చేసుకోకుండా కేసుల గురించి మాట్లాడి పెద్ద పెద్ద వయసు మర్డర్ కేసులు పెట్టారండి. మీరు మర్డర్ కేసులు పెట్టారు. మీరు మాట్లాడతారండి. చెప్పండి ఒకటి, గులకరాయి దెబ్బ ఈ రోజుకి కూడా తెల్ల స్టిక్కర్ తోటి ప్రతి మీటింగ్ లోని బ్రహ్మాండంగా గులకరాయి దెబ్బ అయితే కోడికత్తి అయిపోయింది. టికెట్ ఇవ్వలేననేటువంటి నిర్ణయానికి కూడా వస్తున్నాడంటే చంద్రబాబు అది గులకరాయి దెబ్బ అంటారా లేదా బొండావం చేయించిన దెబ్బ అంటారా? మీరు ఏదో మాట్లాడేసి మాట్లాడేసుకుంటే మీరు చెప్పకండి. మీరు బ్రహ్మాండంగా ఒకటే సార్ స్ట్రైక్ సార్ ఒకటే అడుగుతున్నా. వీరు 100కు 100%, 99% అన్నారు. 99% కాదు, 100% మీరు సంక్షేమాలు ప్రజలందరికీ కూడా చాలా గొప్పగా పరిపాలించారు. అందరినీ కూడా బ్రహ్మాండంగా చూశారు. రాష్ట్రం వెలిగిపోతుంది. మరి వెలిగిపోతున్నప్పుడు మీరు 151 గెలిచినటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలని అదే స్థానాల్లో కాకుండా ఎందుకు మార్చాల్సి వచ్చింది? మీకు ప్రజల మద్దతు ఉంది కదా. కాదు, 170 స్థానాల్లో పోటీ చేస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు 24 స్థానాలకి లిమిట్ అయిపోయి ఆ తర్వాత 24 స్థానాల్లో కూడా 24 కాదు, ఒక్క స్థానంలో పోటీ చేయడానికి కూడా మీరు రెడీ. రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర యువత కోసం, రాష్ట్రంలో ఉన్న అరాచకాలని అంతమొందించడానికి ఒక్క సీటు గాని పోటీ చేయడానికి ఆ ప్రశ్న ఏంటంటే చాలా దెయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. దెయ్యాలు వేదాలు ఉంచినట్టే ఉంటాయి. మీకు పచ్చకాయలు పచ్చ కనబడినట్టు 21 సీట్లు కుదించుకుపోయినటువంటి మీరు అందులో 11 సీట్లకి తెలుగుదేశం ఎందుకు హరించుకుపోయారు అది ఆలోచించండి. వాళ్ళని క్షమించలేనటువంటి వ్యక్తి ఇవాళ చెల్లికి కూడా ఎటువంటి కూడా న్యాయం జరగకుండా వ్యక్తి ఇవాళ వాళ్ళ పక్కలోకి వెళ్ళి పడుకుని వాళ్ళ చంకెక్కి కళ్యాణ్ గారు ఇది వాస్తవం కరెక్ట్ గా చెప్పారు. మా తల్లిని దూషించిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో క్షమించిన అన్నాడు. కానీ ఎంతో విశాల హృదయంతో ఆయన కేవలం వ్యక్తిగతంగా వెళ్ళకూడదు. రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి, కాంప్రమైజ్ అయ్యి రాష్ట్రం కోసం అంటారు. కానీ మీరు తల్లినే లేకుండా చేశారు. తల్లికున్న పదవులు లాక్కున్నారు. చెల్లికి న్యాయం చేయలేకపోయారు. ఇంకొక చెల్లికి నా తండ్రి చనిపోయినటువంటి పరిస్థితి ఏ విధంగా వచ్చింది, నా తండ్రిని చెప్పినటువంటి వారిని మీరు వెనకలేసుకొని తిరుగుతున్నారని చెప్పి రోడ్డు మీదకి వచ్చి గొగ్గలు పెడుతున్నటువంటి ఆడబిడ్డలకి, ఇంట్లో ఆడబిడ్డకి న్యాయం చేయలేని వాడు రాష్ట్రం న్యాయం చేస్తారంట. అయితే వారాహి విజయయాత్ర తర్వాత గ్రంథి శ్రీనివాస్ గారు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ మతి స్థిమితం బాలేదు, సో చిరంజీవి గారు వాళ్ళ సోదరులు చిరంజీవి గారు
5 కోట్ల విరాళం అంటే వాళ్ళ సినిమాలో కలెక్షన్స్ పెంచుకోవడానికి కాకుండా పవన్ కళ్యాణ్ ఆరోగ్యరీత్యా పెడితే బాగుంటుందని చెప్పేసి ఒక కమెంట్ చేశారు. సో దీన్ని ఎలా మాట్లాడతారు? అదే సార్, వాస్తవాలన్నీ మాట్లాడితే ఎదరోడు పిచ్చులకే కనబడతారు. ఓటమి భయంతో రేపు రాబోయే ప్రభుత్వం ఊరికి ఒక మాట మాట్లాడి మీటింగ్ ఒక మాట మాట్లాడేవాడిని, లేకపోతే అన్యాయంగా ఎదుటి వాళ్ళ మీద సార్ తెలుసో తెలియకో మాటలు మాట్లాడడం తప్ప మేము మీకులాగా మనుషుల్ని చంపేయడాలు, కత్తిపోట్లతోటి లేకపోతే రాళ్ళతో కొట్టించుకోవడాలు, ప్రజలు మోసం చేయడాలు, చెల్లిని గెంటేయడాలు, భావనకి 151 సీట్లు వచ్చినాయి మాకు. అదే వచ్చిన తర్వాత అధికారం 151కి అధికార మదాన్ని నెత్తికెక్కించుకొని కళ్ళు కనబడినటువంటి పరిస్థితిలో మీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఈ రోజు సొంత చెల్లికి బాబాయ్కి న్యాయం చేయలేని వాడు, తల్లికి న్యాయం చేయలేని వాడు ఈ రోజు న్యాయం చేస్తారని నమ్మడం వల్ల పేద ప్రజలు ఆయనకి అంత ఇతర భారీ స్పందన వస్తుంది సార్. భారీ స్పందన అనేది రాజశేఖర రెడ్డి బిడ్డ రాజన్న రాజ్యం తీసుకొస్తాడు. పాపం తండ్రి లేని బిడ్డ ఒక్క అవకాశం అయితే ఆ రోజు ఇచ్చారు. ఈ రోజు ఒక్క అవకాశం మీరు నొక్కినటువంటి బట్టలన్నిటికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒక్క బటన్ తోటి బంగాళాఖాతంలో కలిపేయడానికి కాదు. ఒకటే వైఎస్ఆర్సీపీ అనే ఒక పార్టీ కూడా రాష్ట్రంలో లేకుండా తరిగిపోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సిద్ధ సభ గురించి చెప్పండి సార్. మీకున్న అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాలు కూడా చిన్న మీటింగ్ పెట్టుకుంటే ప్రతి దానికి కూడా అధికారులు అడ్డు పెట్టుకుని పోలీసు వ్యవస్థ అడ్డు పెట్టుకుని ఇబ్బంది పెట్టేటటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళ యొక్క సభలకి అన్ని స్కూల్ యాజమాన్యాన్ని కూడా ఇబ్బంది పెట్టి భయపెట్టి స్కూల్ బస్సులు తరలించడం. ఒక పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మీటింగ్ పెట్టి ఏలూరులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి తీసుకొచ్చి అద్భుతం జరిగిపోతుంది. ఇది కాదు, ఇంతకు ముందే చెప్పారు కదా, ఇంతకు ముందు ఏదో చెప్పారు కదా, జరిగిన సిద్ధం సభ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జరిగింది సార్. అది ఎలక్షన్ అందుకనే ప్రజలు సిద్ధంగా ప్రజలు స్వచ్ఛందంగా రావాలి తప్ప నిర్బంధంతో కాదు. మీరు భయపెట్టి పక్క జిల్లాల నుంచి జనం తరలించారు. నిన్న జరిగినటువంటి సభ కాకినాడ నుంచి అటు రాజమండ్రి జనం వచ్చేటువంటి పొల్లరుగా ఉన్నటువంటి ఒక పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో సభ పెడితే 5,000 కూడా జనం లేరు అంటే దాని అర్థం ఏంటి? ఏమవుతుంది? రూపాయి ఇవ్వకుండా, బిర్యానీ పేట ఇవ్వకుండా స్వచ్ఛందంగా వచ్చినటువంటి జన సైనికుల్ని జన సందోహాన్ని చూసి వీళ్ళకి 5,000 కింద కనబడుతుంది. వచ్చిన వాళ్ళేమో ఫ్రీగా వస్తారు, మా దగ్గర వీళ్ళకి 5,000 కింద కనబడుతుంది. అక్కడ 50,000 మంది కనబడితే వీళ్ళకి 5,000 కింద కనబడుతుంది. మీకు 5,000 మంది కాదు, మీరు 50,000 మందిని పూజ చేసుకొస్తే మీకులాగా మేము బిర్యానీ ప్యాకెట్లు, నిర్బంధాలు, మీకు వాస్తవాలు స్థానికంగా తీసుకున్నట్లయితే ప్రాంతాల్లో ఈ రోజు రైతులు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారంటే సాగునీరు పక్కన పెట్టండి, త్రాగునీరు ఇవ్వలేనటువంటి పరిస్థితి. మనం గోదావరి పక్కన ఉన్నామని చెప్పుకోవడం తప్ప ఈ రోజుకి కూడా ప్రతి కుటుంబం నెలకు 2,000 నుంచి 3,000 రూపాయలు ఖర్చు పెట్టి మంచినీళ్ళు కొనుక్కునే పరిస్థితి. ఎవరు కూడా మన పశ్చిమ గోదావరిలో తీసుకోండి, ప్రతి ఒక్క చోట కూడా మాకు మంచినీళ్ళు లేవు, మౌలిక సదుపాయాలు, డ్రైనేజీ వ్యవస్థ లేదు, ఏ ఒక్క సీసీ రోడ్డు కూడా వేసిన దాఖలాలు లేవు. ఈ రోజుకి కూడా ఎన్ని కుటుంబాలు మరి జీవితాలు తారుమారు అయిపోయి ఆ రోడ్లలో తిరిగి యాక్సిడెంట్లు అయ్యి యజమాని చనిపోయి, లేకపోతే భార్య చనిపోయి, లేకపోతే బిడ్డ చనిపోయి, కాళ్ళు ఇరిగిపోయి, ఏళ్ళు ఇరిగిపోయి ఎన్ని కేసులు ఉన్నాయో ఒకసారి చూడండి మీరు ఈరోజు. సాయిదుల్ రాజ్ గారు మీరు చెప్పండి. అయితే తెలుగుదేశం జనసేన కూటమిలో భారతీయ జనతా పార్టీ జాయిన్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? ప్రస్తుతం సమన్వయం ఏ విధంగా ఉంది? భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి ఆలోచన ఎక్కువ ఆలోచిస్తుంది. జాతీయ స్థాయిలో భారతదేశం వికసిత భారత్తో ఆ స్థాయిలో ఒక స్థాయికి తీసుకురావడం అనేది నరేంద్ర మోడీ గారి పరిపాలన అన్ని రంగాలను ముందుకు తీసుకెళ్ళాం. ఆఖరికి శాటిలైట్ రంగం చంద్రయాన్ 2, 3 అలాగే నిన్న మొన్న జరిగిన దానికి అన్నిటికి కూడా ఈ ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయే విధంగా తీసుకెళ్ళాం. కానీ ఈ దక్షిణాది రాష్ట్రాల్లో చూస్తే ఈ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది. దానికి ఇక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇమేజ్ని కూడా చంపేసుకుని ఏమైనా సరే ఈ 3 కుటుంబాలు కలిపి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు సీఎమ్మా, లేకపోతే బీజేపీ 4 ఎంపీల 5 ఎంపీల, లేదా నేను 20 ఎమ్మెల్యేలనే కాదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే మాత్రం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే అభివృద్ధి పథకంలో, అలాగే ఆంధ్రప్రదేశ్ వికసిత ఆంధ్రప్రదేశ్ కావాలి. ఆంధ్రప్రదేశ్ అన్ని వనరులు బాగుండాలి.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం మళ్ళీ ముందుకు వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు ఆగిపోయిన ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి. దానికి ఖచ్చితంగా ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి చేయలేని పరిస్థితి. ఇతర అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు ఈ కార్యక్రమాల మీద తప్ప రెండో దాని మీద అతని ఆలోచనే లేదు. ఒక కులానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు తప్ప ఈ రాష్ట్రానికి అనుకూలంగా మాత్రం ఇక్కడ ఏ కార్యక్రమం జరగట్లేదు. దానికి పవన్ కళ్యాణ్ గారు రోజుకి 2 కోట్ల ఆదాయం వచ్చినప్పటికీ కూడా పక్కన పెట్టి ఈ రాజకీయ రంగంలోకి ముందుకు రావడం జరిగింది. అందులో ఆయన ప్రధానంగా తీసుకున్న నిర్ణయం ఈ 3 పార్టీలను కలపాలి. ఈ 3 పార్టీని కలిపితేనే కానీ ఈ రాష్ట్రం బాగుపడదు. దాన్ని ఒప్పించడంలో అటు చంద్రబాబు నాయుడు గారికి ముందుకు తీసుకొచ్చారు. అలాగే మా జాతీయ స్థాయి నాయకుల్లో కూడా పదే మాట్లాడి ఈ రాష్ట్రాన్ని బాగు చేయండి, ఈ రాష్ట్రంలో పాడైపోతుంది, కనీసం సినిమాలు చూడటానికి కూడా ఫ్రీడమ్ లేదు. ఇక్కడ ఒక సినిమా రిలీజ్ అయితే దాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. అదొకటే కాదు, ఏ రంగంలోనూ కూడా అభివృద్ధి అనేది లేదు, రహదారులు లేవు. ఆటోవాడు అలా నడిచి ఒక 10 కిలోమీటర్లు వెళ్ళేవాడికి ఆడికి మళ్ళీ 10,000 ఆడికి ఖర్చు అవుతుంది. ఆడికి 10,000 ఇస్తున్నారు వీళ్ళు సంవత్సరానికి, కానీ ఆడికి నెలకే అవుతుంది ఆ 10,000. ఇటువంటి తప్పుడు ఆలోచనతో ఈ రాష్ట్రం జరుగుతుంది. ఎంతసేపు వాటర్స్కి 5 సంవత్సరాల నుంచి ఏదో లబ్ధిగా వాటర్ను కొనుక్కోవడం తప్ప ఈ రాష్ట్రంలో అన్ని వనరులు చచ్చిపోయినాయి. కాబట్టి దీన్ని కాపాడుకోవాలి, కాబట్టి అందరూ బాగుండాలి. కాబట్టి ఈ రాష్ట్రాల నుంచి వలసలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోకుండా ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలోనే బాగుండాలి. ఈ రాష్ట్ర ప్రజలు ఇక్కడే ఆర్థికంగా బలంగా ఉండాలి. అటు రైతాంగంలో ఉండి, కార్మిక రంగంలో ఉండి, లేకపోతే ఈ మన ఏ రంగంలో అయినప్పటికీ కూడా ఆ ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న పెద్ద నిర్ణయం అది. దానికి 2 పార్టీలు కూడా స్వాగతించినాయి. ఈ రోజున మళ్ళీ 2024 తర్వాత ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి కనపడకుండా మళ్ళీ కనపడకుండా ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఒకటే కనపడేలాగా, అభివృద్ధి ఒకటే కనపడేలాగా ఒక ప్రణాళిక ప్రకారం ఒక సిద్ధాంతం ఆధారంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలో రాబోతున్నాం. ఈ రాష్ట్రాన్ని వలసలు లేకుండా వెళ్ళిపోయిన అందరూ కూడా మళ్ళీ ఈ రాష్ట్రంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే రకంగా ఒక ప్రణాళిక ప్రకారం, సిద్ధాంత ప్రకారంగా ఇది ముందుకు జరుగుతుంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి లాంటి 100 మంది వచ్చినా ఆపే దమ్ము ధైర్యం ఆవిడకి లేదు. సిద్ధం సభలో ఆయనకి ఆఖరి సిద్ధం, అంతే తప్ప మళ్ళీ అధికారంలోకి వస్తున్నది పగటి కల. ఈయన తర్వాత ఈయన చేసిన అక్రమాలకి, దుర్మార్గాలకి ఈయన బయట కూడా కనపడ్డాం. ఈయన తిహార్ జైల్లో ఉంటాడు. అక్కడ చాలా మంది ఉన్నారు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అవినీతి చేసినోడు కానీ, అక్రమాలు చేసిన కానీ, దుర్మార్గాలు చేసినోడు ఎవరు కూడా తిహార్ జైలు స్వాగతం పలుకుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే తిహార్ తలుపులు తీసున్నాయి. ఖచ్చితంగా ఆ తిహార్ జైలు తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు ఏంటి, నరేంద్ర మోడీ ఏంటి, మేమేంటి, ఎవడైనా వెళ్తాడు. అదే తప్పు, అందుకే కాదండి, అలా కాదండి, తప్పు చేశాడు కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనేది నిలబడ్డం. ఇది ఆఖరి సిద్ధం సభలు. తప్పు చేసిన వాళ్ళు లోపల వేసిన వాళ్ళ గురించి మాట్లాడుతుంటే చెంత ఇందాక మీరు చెప్పిన సామెత గుర్తొస్తుంది. 36 కేసులు ఆర్థిక నేరగాడు మా నాయకుడే చెప్పిన ధైర్యం మీకుందా? ఏమండి, 36 కేసులు 39 కేసులు ఆర్థిక నేరగాడు, 16 నెలలు జైలు శిక్ష, ట్రాక్ రికార్డు. దీనికి అడిషనల్ గా దేశంలో ఇప్పటి వరకు కూడా ఎవరో కూడా పిటిషన్ కోర్టుని అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రజల యొక్క ప్రేమ నాగేశ్వరరావుకి ఇప్పుడు అనుభవం ఉంది. అది మీ దగ్గర అనుభవం అంతా కూడా బాగా అదే జరిగింది 2019లో ఆయన నేను ఉన్నాను, నేను విన్నానని అటువంటి పరిస్థితులు మోసపోయారు. ఆర్థిక పరమైనటువంటి కాదు, కేవలం రాజకీయ పరమైనటువంటి మీరు సీట్లు ఇచ్చారు. మళ్ళీ మాట్లాడితే బాగుంటుంది. కనిపించేయడం కాకపోతే కానీ వాళ్ళు బండారం బయటపడుతుందని చెప్పి అడ్డుపడుతుంది తప్ప ఏమీ లేదు. వాళ్ళు మాట్లాడినప్పుడు మేమే మాట్లాడినప్పుడు ఖచ్చితంగా నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడారు కనుక నేను ఇంటర్ఫియర్ అయ్యా. మీరు మాట్లాడినప్పుడు టైం ఇచ్చిన తర్వాత పూర్తిగా మీరు డైవర్ట్ చేస్తున్నారు కాబట్టి మాట్లాడలేదు కాదండి. మీరు ఈ రోజు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజుని 2 చేతులు ఇలా పైకి పెట్టి పూర్తిగా తగ్గించేస్తాను అన్నారు కరెంటు బిల్లు. ఏం చేశారు సార్? 9 సార్లు
ప్రజలకి సంక్షేమం ఇస్తున్నానని చెప్పి 100 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు వెనక నుంచి లాగేటటువంటి అడ్జస్ట్ చేశారు తప్పది. మీకు అది మీకు అడ్జస్ట్మెంట్ సార్, మీ యొక్క నాయకులకి మీ యొక్క ప్రభుత్వంలో మద్యపాన నిషేధం అన్నారు. కానీ ఈ రోజు నాసిరకం మద్యం అమ్ముతూ మీరు తెలుసుకోవాలి. మీరు చెప్పేటువంటి యువత అంతా కూడా ఈ ప్రభుత్వంలో చెప్పే బ్రాండ్లు చంద్రబాబు రాష్ట్రాల్లో దేశం అంతా సొంత బ్రాండ్లు ఈ యొక్క జగన్ అనుచరులు జగన్ బంధువులు చంద్రబాబు తెచ్చినటువంటి బ్రాండ్లు కాదని మైక్ ముందు చెప్పండి. మీరు చంద్రబాబు నాయుడు తెచ్చుకోండి ఆంధ్ర సార్, ఇవన్నీ ఏమైపోయినాయి? ఈ యొక్క పాలిటిక్స్ అన్ని కూడా ఏమైపోయినాయి? ప్రజలు అడుగుతారు మిమ్మల్ని. మీరు చంద్రబాబు నాయుడు దమ్ముగా చంద్రబాబు నాయుడు తీసుకుని బ్రాండ్ అనేది ఎలా చెప్తారు? మీరు ఈరోజు చంద్రబాబు తీసుకొచ్చిన సంక్షేమం కానీ ప్రజలకి మా ప్రభుత్వ పనితీరు నచ్చితే ఓటేయండి అని అడుగుతున్నాం. పాజిటివ్ ఓటు అడిగేటువంటి భారతదేశ చరిత్రలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈనాటి వరకు ఏ రాష్ట్రంలో ఏ నాయకుడు జనాలు నవ్వుకుంటారు. మీరు మాట్లాడదు మందు తాగి తెలుసు. చంద్రబాబు నాయుడు అడగమనండి. మీకేమో ఏమి ఇచ్చారు ఓటు వేయాలి చెప్పండి. మీరు భీమవరానికి ఉందండి, భీమవరం అసెంబ్లీలో 2 మండలాలు టౌన్ ఉంది. ఎక్కడ దాకా వెళ్ళొద్దు. మీరు ఇక్కడ ఈ వనరులు ఇది ఏం చెప్పండి, ఏం చేశారు చెప్పండి, మాట్లాడండి. మీరు ఏం చేశారు చెప్పండి. చెప్పాను నేను చాలా ధైర్యంగా ఓట్లేండి అని చెప్పి 2014 నుంచి చెప్పిందండి. 2014 నుంచి 2019 చేసిన అంజబాబు గారు ఎమ్మెల్యే శాసనసభ్యులు, అలాగే ఇక్కడ మన సీతామహాలక్ష్మి గారు రాజ్యసభ సభ్యులు, ఇక్కడ మన గంగరాజ్ గారు ఇక్కడ బీజేపీ శాసన పార్లమెంట్ సభ్యులు, ముగ్గురు కలిసి ఇక్కడున్న వనరులో ప్రధానమైంది ఒకటి కరెంటు ఇబ్బంది లేకుండా అనాకోటి కాలువగట్టుని మన డేగాపురంలో 7 కోట్ల రూపాయలతో మనం ఈ శాటిలైట్ సోలార్ ప్రాజెక్టుతో కరెంట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇండియాలోనే ఫస్ట్ అది. రెండోది భీమవరాన్ని ఇక్కడి నుంచి నీళ్ళు వెళ్ళడానికి 3 రోజులు పట్టింది. లోసరోని దొంగపిండిని అలాగే మన దెయ్యాల తిప్పని. అటువంటి దానికి 2 పక్కల సైడ్ వాల్స్ కట్టి ఇక్కడ నిమ్మకాయ ఎత్తి 20 నిమిషాలు కిందకు లోసలో వెళ్ళేలాగా ఏర్పాటు చేసాం. ఇప్పుడు మీరు ఆ కాలువ చూడండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు వెళ్ళి అదే పండుగలో చూడండి, అదే పండుగలో చూడండి సిమెంట్ రోడ్లు. అలా మీరు పంచాయతీ వ్యవస్థని సర్వనాశనం చేసింది ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. 13 ఫైనాన్స్ నిధులన్నీ కూడా ఒక నైట్ బాగా చూపుతారు. సిమెంట్ రోడ్లు బాగానే చూపించారు. అవన్నీ మాకు తెలుసు. సిమెంట్ రోడ్లు పనులు ఏం కాదు. మున్సిపాలిటీ గ్రామాల్లో చూద్దాం. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజముద్రని మార్చేశారు. మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే మన సొంత ఆస్తులను కూడా తన పేరు మీద పెట్టుకుని తాకట్టు పెట్టుకుంటారని పవన్ కళ్యాణ్ విమర్శించడం జరిగింది. చూసుకోండి సార్, మీరు ఎవరు బొమ్మ ఉంటుందని లోన్ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి చూసామా? ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది, దాని మీద పట్టాదారు పాస్ పుస్తకం అని. ఇప్పుడు పట్టాదారు పాస్ పుస్తకం చూడమనండి ఏముంటుందో. ఆయన జగన్మోహన్ రెడ్డి ఎవడాస్తారండి సార్. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ యాక్ట్ అండి. ఈయన ఏంటంటే అత్యుత్సాహంగా ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటిది. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలని అడిగింది ఇక్కడ రిఫార్మ్స్ కోసం అని చెప్పేసి ఆయన దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి
ఒక ట్రైల్ వేసారు. అది కూడా ఎవరైనా ప్రయత్నం చేయకండి అయితే తప్పించుకోవడానికి. పాస్ పుస్తకాల మీద మీ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టారు. ఏమి లేదు, మోడీ గారి ఫోటో ఉంది, కేంద్రం ఇచ్చింది, కేంద్రం ఇచ్చింది, మోడీ గారి ఫోటో ఉంది దాని మీద. ఈయన ఫోటో తీసుకున్నారు ఎక్కడ చూసారు అప్పుడన్నా? కోటుకుంట మీద, కోటుకుంట మీద కేంద్ర దోచుకోవడం సరిపోలేదు. తెలియకపోతే తెలుసుకోండి. గర్భిణీ స్త్రీలకు ఇచ్చే ఈ చిప్స్ ప్యాకెట్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో, కోటుకుంట మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో. అడగండి, అడగాలి కదా మీరు. మరి మీరే పక్కనే ఉంటాడు కదా. పట్టాదారు పాస్ పుస్తకం మీద ఎప్పుడైనా ఫోటో చూసాము ఎవరిదాన్ని? కనీసం మా తల్లిదండ్రుల ఫోటోలు పెట్టినా సరిపోను. కాదండి, మాకు ఇచ్చిన తల్లిదండ్రులు మేము కొనుక్కున్నాం. ఆయన ఫోటో ఏంటండి? ఇంత దౌర్భాగ్యం ఏంటి ఈ దేశం, ఈ రాష్ట్రంలో? దౌర్భాగ్యం ఉందా? చేసినప్పుడు రాత్రి మాట్లాడినటువంటి ఆ ప్రకాశం చౌక్ సెంటర్ నుంచే ఆయన ఏమన్నాడంటే, ఇక్కడ 10 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి శాసనసభ్యుడు కంపోస్ట్ యార్డ్ నిర్మాణం చేయలేకపోయాడు, చాలా దరిద్రం, నేను వస్తే ఇచ్చేస్తానని చెప్పేసి అన్నాడు ఆయన. అలాగే చిన్నమేరలో ఆయన 50 ఎకరాలు రక్షిత మంచినీటి పథకానికి దాని గురించి ఇచ్చేసుకుని ఆయన సొంతంగా ఆయన లాగేసుకున్నాడు. ఇది చాలా దుర్మార్గం అన్నాడు. ఇవాళ 2024కి వచ్చేటప్పటికి ఆయనకే సీట్ ఇచ్చి ఈయనంత ఉత్తముడు లేడు అన్నాడు. అంటే కేంద్ర సర్కార్ మారినటువంటి పరిస్థితులు ఏంటి, ఆయనకి ఈయనకి జరిగినటువంటి టెర్మినాలజీ ఏంటి, ఇవన్నీ కూడా ఆయన ఆన్సర్ చేస్తే బాగుండేది. మరి మొన్న 2019లో నేను ఎలా అంజబాబు గారు 50 ఎకరం కొనడం మీరు చేసిన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు చెప్పి ఆయన బొమ్మలు తగలు పెట్టినటువంటి ఈ నాయకులే జగన్ అయిపోయాడు. రౌడీ అని, గోండా అని, ఏంటి ఆయన మీద ఏదైనా ఇంత కేసు ఉందా? పవన్ కళ్యాణ్ గండి శ్రీనివాస్ గారి మీద ఒక్క కేసు ఉందా ఇప్పుడు దాకా? పవన్ కళ్యాణ్ గారు భీమవరం నివాసం ఏర్పాటు చేసుకుందాం అనుకుంటే కనీసం ఆయనకి స్థలాన్ని అమ్మే వాళ్ళని కూడా బెదిరించి నాకు ఉన్నటువంటి స్థలంలో రేటు ఏ రేట్ అయితే ఆ రేటు మీరు కొనుక్కోండి, నేనే ఇస్తానని చెప్పాడు. ఎవరు ఇవ్వండి? పోనీ ఎవరో చెప్పమానండి, ఎవరు ఇవ్వలేదు. ఆయనకి వెళ్ళి చెప్పిన వాళ్ళు ఏదో అంటే పబ్లిక్లోకి వచ్చిన తర్వాత ఏదో మచ్చ వేయాలి, ఆ తొట్టేసేస్తే వాళ్ళే తుడుచుకుంటారులే, పబ్లిక్ అంతా మనం ఏం చెప్తే కుర్రోళ్ళు వాళ్ళందరూ ఏం చెప్తే దానికి ఓకొట్టేస్తారని చెప్పేసి ఆయన ఏదేదో పిచ్చపిచ్చగా, అందుకే ఆయన అన్నది పిచ్చపిచ్చగా మాట్లాడుతున్నాడనే పదం వాడింది కూడా దాని గురించే. అసలు ఎందుకు పిచ్చపిచ్చగా ఆయన ఏది కూడా పిచ్చపిచ్చగా మాట్లాడతాడు తప్ప ఇవాళ ఈ సంక్షేమం చేస్తాం, ఈ అభివృద్ధి చేస్తాం, ఓట్లు చాలా దమ్ము ధైర్యంగా నాయకుడు అన్నారు. మీకు కాదు, మీ నాయకుడు చాలా దమ్ము ధైర్యంగా చంద్రబాబు నాయుడు కంపోస్ట్ యార్డ్ కోసం మున్సిపాలిటీ నుంచి ఎక్వైర్ చేయడం, మున్సిపాలిటీ డబ్బు కూడా ఇచ్చేసింది రైతులకి తాడేరులో. మరి ఆయన ఇంకా డబ్బులు ఇచ్చేస్తే మరి చేస్తున్నారంటే ఏమీ లేదని చెప్పిస్తున్నారు ఫీడ్బ్యాక్. పరిస్థితి భీమవరం నియోజకవర్గం తీసుకుంటే మీరు ఆ రోజు 2019 మీద ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా ఈ రోజు వరకు కూడా చేయలేనటువంటి పరిస్థితి. మీరు ఏదైనా చేసింది ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆ సంక్షేమ కార్యక్రమాలనే తిప్పి మేమేదో గొప్పగా చేసామని చెప్పి చూపించుకోవడం తప్ప భీమవరంలో మీరు ఇచ్చినటువంటి హామీలు, అప్రోచ్ రోడ్లు, ట్రాఫిక్ సమస్య విపరీతం. అసలు మీరు శాంక్షన్ మామూలుగా టెండర్లు పిలిచి కూడా పబ్లిసిటీ చేయించుకునే పరిస్థితి భీమవరంలో. పబ్లిసిటీ టెండర్లు పిలిస్తే ఓపెన్ చేస్తే శిలాపలకాలు మాత్రం మున్సిపాలిటీ డబ్బులు, పంచాయతీ డబ్బులు మాత్రం శిలాపలకాలు మాత్రం బాగా ఏర్పాటు చేస్తున్నారు. తెలుగుగా మాట్లాడుతున్నారు. అవునండి, ఏం చెప్తారండి? మీకు బుద్ధిగా తెలియదు. భీమవరంలో డెవలపింగ్ అని చెప్పనా, ఆ రోజు
నానా బతుకని యాగీ చేశాడు. మన ఇక్కడికి వచ్చి ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు భీమవరంలో మారుమూల గ్రామాల్లో కూడా మంచినీరు దొరకలేని పరిస్థితి, ప్రతి కుటుంబం కూడా 2,000-3,000 ఖర్చు పెట్టిన పరిస్థితి. కానీ మద్యం మాత్రం అన్ని చోట్ల మాట్లాడుతున్నారండి. మద్యం కూడా రెండోది పేదవాడు గడ్డి విరచడానికి 100 రూపాయలు ఉన్న కోట్లని మీ ఖజానా నింపుకోవడానికి ఇదే మద్యంపై కాదండి కిరాణా కొట్టులోని ఆఖరికి రోడ్డు అనుకున్నటువంటి పళ్ళ దుకాణాలు కూడా డిజిటల్ పేమెంట్ జరుగుతుంటే మీరు ఈ రోజు ఈ రోజు ఢిల్లీ వాళ్ళని అరెస్ట్ చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చాం. ఇవాళ బయటకు వచ్చాం. 120 ఎకరాలు అక్వైర్ చేసి గాంధీ శ్రీనివాస్ గారు అందులో 60 ఎకరాలు చెరువు తవ్వించాడు. 60 ఎకరాలు చెరువు తవ్వించి మిగతా 60 ఎకరాలు మీ యొక్క పేద ప్రజలకు ఇస్తానని చెప్పి పేద ప్రజలకి ఇచ్చారు. భవిష్యత్తు అవసరాలకు తాకట్టు పెట్టి భీమవరం నియోజకవర్గాన్ని త్రాగునీరు లేకుండా భవిష్యత్తు అయిపోయే విధంగా ప్రజల ముందు ఛాలెంజ్ చేస్తున్నా. ఈ రోజుకి సెంటు భూమి కానీ రూరల్ ఇచ్చినటువంటి సెంటున్నర భూమి కాదని సెంటు కాగితం ఇచ్చారు. మీరు కాగితాలు ఇచ్చారంతే. కాగితం చేసినటువంటి 80 ఎకరాలు ఎవరు చూపించండి, చూపిస్తాను. లబ్ధిదారులు తీసుకొస్తాను. ఈ రోజు వరకు వాళ్ళు స్థలం సెంటు స్థలం కూడా ఎక్కడో తెలియదు. చేపలు పడ్డాం మీకు చూడలేదేమో. మీరు చేపలు పడ్డాం బేస్మెంట్ స్థాయి పరిస్థితి. చేయలేనటువంటి పనులు ఏది కూడా ఎవరిని అడగరు. అవన్నీ కాదు సార్. ఒక్క నిమిషం సార్ మణికంఠ గారు, మీరు ఇచ్చినటువంటి ఈ సెంటు భూములు పక్కన పెడితే 90% పూర్తయినటువంటి టిట్కో హౌస్ శాస్త్రరాష్ట్రంగా ఈ రోజు వరకు లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళతో అడ్వాన్సులు వాళ్ళు బ్యాంక్ రంగులు వేసుకున్నారు, రంగులు మాత్రం మార్చారు. మీరు ఓట్లాడడానికి వెళ్తుంటే తెలుస్తుంది. అక్కడ పోలింగ్ బూత్ కూడా పెట్టారు, మీకు తెలియదేమో. నాగేశ్వర గారు, వైఎస్ఆర్సీపీ చేసే సంక్షేమ పథకాలే 2024లో ఎన్డీఏ కూటమిని తట్టుకుని అధికారంలోకి వస్తామని చెప్పేసి నమ్ముతున్నారా మీరు? 100% అండి. 100% ప్రజలందరూ కూడా మేము అడిగిన పాజిటివ్ ఓటుకి ప్రజలు మాకు మళ్ళీ తిరిగి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా 2024లో తిరిగి అధికారంలోకి రాబోతా ఉన్నాం. అలాగే ఇప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నామో దానికి మరింత అదనంగా 100% మరింత సంక్షేమాన్ని అందిస్తాం. అట్ ద సేమ్ టైం ఇవాళ నాడు నేడు కింద ఖర్చు పెట్టినటువంటిది తిరిగి ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అవన్నీ కూడా మిగిలి ఉంటాయి. వాటిని ఇంకా మరింత అభివృద్ధి వైపు అభివృద్ధి మీకు తెలిసింది. పక్క రాష్ట్రాలు హేళన చేశారు. గోతుల రోడ్డు వచ్చిందంటే ఆంధ్రాకి వచ్చి చెప్పి హేళన చేశారు. మీకు తెలంగాణలో ఈ రోజు నవ్వుతున్నారు. మీ పరిధి అభివృద్ధి అంటే ఆకాశ హర్మాలు నిర్మించడం. ఆకాశ హర్మాలు కాదు సార్. కూర్చొని చెప్పండి. సిపిఎస్ రద్దని ఆశా వర్కర్లు కూడా నెల రోజులు ఆడబిడ్డలందరూ కూడా ఆశా వర్కర్లు కానివ్వండి, అంగన్వాడీ మహిళలు కానివ్వండి, పరిస్థితి ఆడబిడ్డలు ఎంతమంది ఆడబిడ్డలు అంటే మినిమం ఉన్నటువంటి వాళ్ళని అబవ్ పవర్టీ లైన్ తీసుకురావడం. జగన్మోహన్ రెడ్డి అనుచరుగాను ఆస్తుల విలువ ఏ విధంగా పెరిగిందో ఈ రోజు చూపించండి. రేపు చూపించే అప్పుడు వీటిలో చూపిస్తాయి. మీరు రేపు వేసే నామినేషన్ లో మీ యొక్క మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మీరు దోచినటువంటి దోపిడీ అంతా కూడా మీ యొక్క అఫిడవిట్లో కనబడతా ఉంటాయి. ప్రతి ఒక్కరిని కూడా రాష్ట్రంలో ఈ యొక్క దోపిడీ ఇసుక కానివ్వండి, మైనింగ్లు కానివ్వండి, మద్యం కానివ్వండి, చేసినటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని పల్లెత్తి మాట కూడా అనకపోవడానికి కారణం ఏంటో ఉంటదంటారు? జగన్మోహన్ రెడ్డి తిట్టడానికి మాటలు లేవని ఒక్క రూపాయి లేకుండా కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయలు మోడీ గారు వచ్చింది ఒక స్వతంత్ర సమర యోధుడు విగ్రహ ప్రతిష్టకు వచ్చారు. ఆయన వచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు చంద్రబాబు గారిని ఇంకొకరిని ఎందుకు మాట్లాడతారండి? అక్కడ ఉన్న అల్లూరు సీతారామరాజు విగ్రహ ప్రతిష్ట ఏదైతే ఉందో దానికి వచ్చిన చెప్పదండి. మీరు ఎవరు అన్నారు చెబుతాను. ఆయన వచ్చింది
సమ్మతి యోధుని గౌరవించుకోవడానికి వెళ్ళారు అంటే మీకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాను. మీరు అవగాహన లేకుండా మాట్లాడొద్దు. అభివృద్ధి పథకంలో ఒక్కటి చెప్పలేదు. మీరు చెట్టు భూమి అన్నారు, ఎవరికి అందలేదు. ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామంలో ఇచ్చారు, అది ఎక్కడ ఉందో తెలియదు, కాగితం మాత్రం ఇచ్చారు. మా సోదరుడు ఇచ్చినట్టు సైట్ అక్కడ లేదు. మనకిప్పుడు ఎన్డీఏ కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీ 6 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటమికి ఎందుకు ఓటు వేయాలి అంటే మీరు ఏం చెప్తారు? అంటే భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అనేది ప్రజల నిర్ణయం అయిపోయింది అప్పుడే ఆల్రెడీ. ఎందుకంటే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రధాన పాత్ర 2004 నుంచి 2014 వరకు ఈ రాష్ట్రాన్ని ఈ దేశం ఏమైపోయిందో అందరికీ తెలిసిన విషయమే. 2004 ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన కానించి ఈ రోజు వరకు ప్రతిదీ అభివృద్ధి పథకంలోనే దాన్ని నడిపించుకొచ్చారు. అవినీతిని పూర్తిగా నిర్మూలించడం జరిగింది. ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో అంత పెద్ద ప్రభుత్వంలో ఒక్క అవినీతి కూడా జరగకుండా అనేక జాగ్రత్తలు తీసుకోవడానికి కారణం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఎన్డీఏలో ఉండే ప్రతి పార్లమెంట్ సభ్యుడు, ప్రతి మినిస్టర్ కూడా చిత్తశుద్ధితో పనిచేయటం, ఇది ప్రజలందరూ గమనించారు. అలాగే 370 ఆర్టికల్ చాలా కీలకమైన ఆర్టికల్. ఈ దేశం వచ్చిన తర్వాత 370 ఆర్టికల్ ఏదైతే రద్దు చేసి మేము కావాలని కోరుకున్నామో, భారతీయ జనతా పార్టీ పెద్దలు ఎవరైతే కోరుకున్నారో వాళ్ళ అభిష్టం మేరకు ఇప్పుడు కాశ్మీర్లో ఉందంటే భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంటుంది, కాశ్మీర్లో ఒక రాజ్యాంగం ఉంటుంది. ఈ భారతదేశం రాజ్యాంగం తీసుకెళ్ళి అక్కడ పెట్టడం కుదరదు. ఇక్కడ 5 సంవత్సరాలు ఎంపీ, అక్కడ 6 సంవత్సరాలు ఎంపీ. అటువంటి పరిస్థితుల్ని మనం కాశ్మీర్ పూర్తిగా భారతదేశంలో భాగం. అది దాన్ని ఇందులో కలపాలంటే 370 ఆర్టికల్ 30A 2 కూడా రద్దు చేయవలసిన అవసరం ఉంది. ఆ 2 రద్దు చేయడం జరిగింది. అది రద్దు చేస్తే కొన్ని కోట్ల మంది చచ్చిపోతారని చెప్పి అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద వాదన తీసుకొచ్చింది కమ్యూనిస్ట్ పార్టీలు. కానీ ఒక్కడు కూడా పోకుండా ఆ సమస్యను పరిష్కారం చేసాం. అలాగే రామ మందిర నిర్మాణం చాలా కీలకమైనది. ఏంటంటే రామ మందిర నిర్మాణం 5 సంవత్సరాల పోరాటం. అది 4 లక్షల మంది రామ భక్తుల్ని అందులో బలిదానం అయిపోవడం జరిగింది. దాని నిర్మాణాన్ని కూడా కొన్ని కోట్ల మంది చచ్చిపోతారని చెప్పి మనల్ని భయపెట్టారు అప్పుడున్న ప్రభుత్వాలు. కానీ న్యాయబద్ధంగా చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో ఉన్న దాన్ని పరిగణలోకి తీసుకుని దాని ప్రకారం ఆ రామ మందిరాన్ని ఒక్క మనిషి కూడా ప్రమాదానికి లేకుండా ఆ నిర్మాణం జరిగింది. ఇలా అనేక మతాలు ఇతర దేశాల్లో ఉన్న ఆ వ్యవస్థల కాడికి వెళ్ళి దండం పెట్టుకుంటారు, పూజించుకుంటారు వాళ్ళు మతాచారంగా. ఒక క్రైస్తవులు అవనండి, ఒక మహమ్మదీయుడు అవనండి, వాళ్ళు కూడా 2 ప్లేసులకి వెళ్ళి దండం పెట్టి. కానీ మన రాముడు మన దేశంలో పుట్టిన ఒక రాముడిని మనం కొలుచుకోవడానికి, మనం పూజించుకోవడానికి ఆ ప్లేస్ని పుణ్యక్షేత్రంగా మనం తీసుకోవాలి. దాన్ని భారతదేశ పౌరులందరూ, ప్రపంచ దేశంలో ఉన్న హిందువులు, భారతీయులు అందరూ కూడా ఇలా దాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకోవడం జరిగింది. ఈ 2 ప్రధానమైంది. తర్వాత పౌరసత్వ బిల్లు తీసుకురావడం జరిగింది. తర్వాత కొన్ని చట్టాలు మంచి చట్టాలు అయినప్పటికీ కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే దేశ భవిష్యత్తు కోసం ఎవరికి ప్రాణ నష్టం జరగకూడదని చెప్పి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. శాటిలైట్ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, రహదారుల విషయంలో కానీ మీకు ప్రధానంగా మీకు ఏ హైవేలోకి వెళ్ళినా ఏ రకమైన దారిలో ఉంటాయి. కాశ్మీర్, సింగపూర్ చెప్పుకున్నారు పూర్వం. కానీ ఈ రోజున భారతదేశంలో ఏ హైవేకి వెళ్ళినా బ్రహ్మాండమైన రహదారులు కనపడతాయి. ఇంత అభివృద్ధి కనపడతా ఉంటే, ఇంత ఉత్తమంగా పరిపాలన చేస్తూ ఉంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ కాకపోతే ఇంకెవరికి ఇస్తారు ఓటు? అలాగే రైతులకి ఒకప్పుడు ఒక వీరభత్త కావాలంటే లాఠీ చార్జీ, ఒక ఎంఆర్ఓ సంతకం పెట్టివ్వాలి ఓ లెటరు. ఆ తర్వాత లైన్లో నుంచి ఉంటే ఆడు లాఠీ చార్జీ, ఆడు ఇస్తాడో లేదో తెలియదు, రాత్రులు తెలవాలి అక్కడ పడుకోవాలి. ఇవాళ దాన్ని సైంటిఫిక్గా తీసుకురావడం జరిగింది. వేపపూత కలిపి ఇవాళ ఎరువులకి ఎవరికి ఇబ్బంది లేకుండా ఇంటికి వచ్చేలాగా డీలర్లో ఇంటికి కవరేజ్ బాబు ఎరువులు వచ్చి మీకు ఎన్నుకోవాలి దాన్ని పట్టుకెళ్ళి పరిస్థితి తీసుకొచ్చారు రైతుకి ఇబ్బంది లేకుండా. అలాగే పురుగు మందులు కూడా, పురుగు మందుల విషయంలో ఎక్కువ వాడితే ఈ రోజున మనం క్యాన్సర్కి అనేక రోగాలకి పడతాం. కాబట్టి దాన్ని పరిగణలో తీసుకుని ఆ ఇబ్బంది లేకుండా మన సంస్కారం ఏదైతే పూర్వం మనం వ్యవసాయం చేసేవాళ్ళు ఆ వ్యవసాయాన్ని వితౌట్ ఫెర్టిలైజర్స్, వితౌట్ పురుగు మందులు లేకుండా మంచి ఆరోగ్యంగా ఉండాలని దాన్ని పరిగణలో తీసుకుని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. దానికి కూడా ప్రత్యేక నిధులు ఏర్పాటు జరిగింది. అలాగే యూరియా, DAP ఇవాళ మార్కెట్లో బస్తాకి 2,000 రూపాయలు సబ్సిడీ దాకా ఇవ్వడం జరిగింది రైతులకి ఇబ్బంది లేకుండా. అలాగే మన రైతులకి 3 పర్యాయాలు 2,000 కాడికి 3 సార్లు ఇచ్చే 6,000 రూపాయలు. ఇవాళ వీళ్ళందరూ చెప్తున్నారు 13,000, అందులో 6,000 కేంద్ర ప్రభుత్వం. ఇవాళ వీళ్ళు 1,80,000 రూపాయలు ఇంటికి ఇస్తామని 30,000 వలపోతున్నారు. వీళ్ళు ప్రతి ఇంటికి కట్టిన వెంటనే 1,50,000 పడిపోతాయి. అవన్నీ చెప్పరు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు కావాల్సింది ఏంటంటే ఏ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ముందుగా ఈ ప్రభుత్వం ఇంటికి వెళ్ళిపోవడానికి అనేక కారణాలు. దేశంలో భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి
అనేక కారణాలు. ఇవాళ ఎవరింటి కట్టుకోండి, చిన్న పిల్లలు చదువుకుని కానీ పెద్ద దాకా మోడీ 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 మోడీ. ఇంక రెండో పదం లేదు ఈ రాష్ట్రంలో కాదు, ఇవాళ తమిళనాడులో మాకేమీ లేదు. తమిళనాడులో ఇవాళ బ్రహ్మాండ ఓటింగ్ చేద్దాం మొన్న ఫస్ట్ విడతలో జరిగింది. అలాగే తెలంగాణలో ఇవాళ 13 సీట్లు ఎంపీ సీట్లు వస్తాయి. ఈ 6 సీట్లు రావడానికి ఏముందండి? ఇవాళ ఇంకేం డెవలప్ అవ్వలేదు, మన బుర్ర పని చేయట్లేదా? ప్రజలందరూ ఆలోచిస్తారు కదా. ఇవాళ ఎంతో ఎడ్యుకేటెడ్ అయ్యారు, ఇవాళ ఎంతో ఎడ్యుకేటెడ్ అయ్యారు. ఎడ్యుకేటెడ్ అయిన తర్వాత అవునండి 25 మాయే కదా, 25 మా ఎన్డీఏ ప్రభుత్వం 25కి 25 ఒక్క సీటు కూడా మిస్ అవ్వకుండా 25కి 25 ఎన్డీఏ గవర్నమెంట్లో ఎన్డీఏ పార్టీకి విన్ అవుతున్నాం ఇక్కడ. అయితే చివరిగా చంద్రశేఖర్ గారు మీరు చెప్పండి, భీమవరం నియోజకవర్గ ప్రజలు గాజు గ్లాస్ పై జనసేనకి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? ఆల్రెడీ 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా చేసినటువంటి పులపర్తి రామాంజనేయులు అలియాస్ అంజిబాబు గారు ప్రశాంతమైన భీమవరం, పేద ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి మనస్తత్వం, ఎంతో సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నటువంటి అంజిబాబు గారిని ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఈ కూటమిలో ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పడ్డటువంటి బాధలు గతంలో ఎప్పుడూ కూడా అనుభవించలేదు. ఇటువంటి బాధలు మనకు వద్దని చెప్పేసి పూర్తిగా డిసైడ్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా మరి కేవలం రాష్ట్రం కోసం, యువత కోసం, పేద ప్రజల కోసం ఆయన త్యాగించి ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తును కూడా ఆలోచించకుండా కేవలం ప్రజల కోసం ఆలోచన చేసి ఒక మంచి వ్యక్తిని మనకు అప్పచెప్పారు. కాబట్టి పూర్తి స్థాయిలో అంజిబాబు గారిని గెలిపించుకోవాలనే నిర్ణయం పూర్తిగా ప్రజలు తీసుకున్నారు. భీమవరంలో ఏ మూలకి వెళ్ళినా ఏ ప్రజలను అడిగితే చెప్తారు, భీమవరంలో ఈరోజు కూటమికి ఎంత మెజారిటీ వస్తుందని మాట్లాడతారు. కేవలం ఆల్రెడీ విన్ అయ్యాం. నేను చివరగా ఇంకొక చిన్న విషయం చెప్తాను సార్. నాగేశ్వరరావు ఒక్క నిమిషం. దీంతో పాటు ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఎంపీ బీజేపీ అభ్యర్థి ప్రజలందరూ కూడా అతి సామాన్యులు కూడా స్వాగతిస్తూ ఉన్నారు, హర్షిస్తూ ఉన్నారు. 34 ఏళ్ళుగా కేవలం ఒక కార్యకర్తగా చేసినటువంటి అతి సామాన్యమైన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి భూపతిరావు శ్రీనివాసవర్మ గారికి టికెట్ ఇవ్వడం చాలా సంతోషంతో, ఆనందంతో రాష్ట్రంలో, అందులో ముఖ్యంగా భీమవరం నర్సాపురం కాన్స్టిట్యున్సీ నుంచి, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి ప్రజల పెద్ద ఎత్తున మోడీ గారి నాయకత్వాన్ని మద్దతు తెలపడానికి, మోడీ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారిని మద్దతు తెలపడానికి భీమవరంలో పూర్తిగా ప్రజలు సిద్ధంగా డిసైడ్ అయిపోయి ఉన్నారు. ప్రజలందరూ కూడా ఎక్కడికి ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ చిన్న సామాన్యుడి దగ్గరికి వెళ్ళినా ఆస్వాదిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా రిసీవ్ చేసుకొని కంపల్సరీ మీరు మాకు చెప్పవసరం లేదు, మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయామని చెప్పేసి పూర్తిగా మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మెజారిటీ అనేది మాట్లాడుకోవాలి తప్ప విన్నింగ్ అనేది అసలు వెస్ట్ గోదావరిలో ఒక్క సీటు కూడా కూటమి మించి దాటి వెళ్ళదు అని బల్లబుద్ధి మరీ మేము చెప్తాం. మేము అందరూ డౌట్ లేదు. సార్ విషయం అండి, ఇందులో ప్రధానంగా సార్ మా సోదరుడు చెప్పారు, నర్సాపురం పార్లమెంట్ విషయానికి వస్తే గతంలో కృష్ణరాజు గారు కేంద్ర మంత్రివర్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రులుగా పనిచేసి ఈ ఫస్ట్ నర్సాపురం పార్లమెంట్ ఒక మోడల్ పార్లమెంట్గా తీసుకొచ్చింది ఘనత కృష్ణరాజు గారిది. అంటే భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటు వేయాలనేది. రెండోది గంగరాజు గారు రాజకీయంలో అనుభవం లేనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రతి గ్రామంలోని అభివృద్ధి పథకంలో నడిపించడమే కాకుండా ఆ న్యాయంలో ప్రధానంగా మూడు సమస్యలకు పరిష్కారం దొరికింది. ఒకటి 18 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో పాలకోళ్ళు ఫ్లైఓవర్ ఏదైతే ఉందో అది నిర్మాణం గంగరాజు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో జరిగింది. అలాగే బైపాస్ రోడ్లో ఉన్న గేటు 20 సంవత్సరాల పోరాటంలో ఎవరూ చేయలేని పని ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొచ్చి అక్కడ గేటు నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పాస్బుక్ సెంటర్ ఏదైతే ఉందో పాస్పోర్ట్ సెంటర్ ఆగిపోయిన పాస్పోర్ట్ సెంటర్ని అప్పట్లోని కేంద్ర మినిస్టర్తో మాట్లాడి పదే దాన్ని మళ్ళీ తీసుకురావడం జరిగింది. ఈ మూడు ఆయన ప్రధానంగా ఈ పార్లమెంట్లో చేయడం జరిగింది. ఈ పార్లమెంట్లో ఆయన చేసిన ఆ కార్యక్రమానికి అవునండి. అంతకుముందు యువి కృష్ణరాజు గారు పనిచేసినప్పుడు కూడా ఈ శ్రీనివాసవరం గారు ఒక కార్యకర్తగా, ఒక ప్రధాన కార్యదర్శిగా, ఒక జిల్లా ప్రెసిడెంట్గా పూర్తి స్థాయిలో ఆయన అక్కడ పనిచేయడం వల్ల ఈయనకి ఈ నర్సాపురం పార్లమెంట్లో అంత పెద్ద ఎత్తున అవగాహన ఉంది.
అలాగే ఈ మధ్య కాలంలోనే మనం డబుల్ లైన్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు యువి కృష్ణగారు ఏర్పాటు చేసిన తర్వాత దాన్నేమో ముందుకు తీసుకెళ్ళిన దాంట్లో ప్రధాన పాత్ర గంగరాజు గారు. అందులో కూడా మన ఎవరైతే మా శ్రీనివాసవరం గారు ఉన్నారో ఆయన కూడా దాని మీద అవగాహన ఉంది కాబట్టి పదే పదే కేంద్ర మినిస్టర్లతో ఆయనకు ఉన్న సంబంధాలని మాట్లాడుతూ మాకు ప్రభుత్వం లేనప్పటికీ కూడా ఇక్కడ రాష్ట్రంలో కింద అండర్ పాస్లు ఎవరికి ఇబ్బంది లేకుండా 3 అండర్ పాస్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి పథకాలు చెప్పుకోవడానికి, అలాంటి అనేక పథకాలు మనం చెప్పుకోవడానికి, మాకు భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి అనేక మంది ఈ దేశానికి ప్రధానమంత్రులు చేశారు. మీరు గమనించండి, అనేక మంది ఓసీ ప్రధానమంత్రులు చేశారు. కానీ మొట్టమొదటిసారిగా బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూసీని తీసుకొచ్చారు. ఓసీలో ఉన్న నిరుపేదలకి ఉద్యోగ అవకాశాలు కానీ విద్యా అవకాశాలు కానీ నిర్మాణం చేయడం కోసం ఒక బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో తీసుకొచ్చిన అతిపెద్ద చట్టం ఏదైనా తీసుకొచ్చారంటే ఈడబ్ల్యూసీ. సామాన్య మానవుడు అతని క్యాస్ట్ ఇబ్బంది పడి అతనికి ఎన్ని మార్కులు వచ్చినప్పుడు కూడా సీట్ రాని పరిస్థితి, ఎంత ఇంటెలిజెంట్ అయినప్పటికీ ఉద్యోగం లేని పరిస్థితి, అటువంటి పరిస్థితిని కల్పించడం కోసం ఈడబ్ల్యూసీ తీసుకొచ్చారు. ఇవాళ దాని ఈడబ్ల్యూసీ వల్ల అనేక మంది ఈ భారతదేశంలో మధ్యతరగతి ఓసీ కుటుంబాలు ఇవాళ మంచి పొజిషన్లోకి వచ్చే పరిస్థితులు కల్పించిన ఘనత ఏదైనా ఉందంటే నరేంద్ర మోడీ. అలాగే ఈ మధ్యన మన మహిళల బిల్లు తీసుకొచ్చారు, 33% మహిళలది. అదే సామాన్యమైన విషయం కాదు అది. దాన్ని కూడా మహిళలందరూ స్వాగతించి కూడా భారతదేశంలో ఒక పెద్ద వేవ్ రావడం జరిగింది దానికి, మహిళల బిల్లు. అలాగే అయిపోయిందండి అదే. అలాగే ఇంకోటి ప్రధానమైనది, ఈ మహమ్మదీలు భార్యలు ఎవరైతే ఉంటారో త్రిబుల్ తలాక్, ఒకసారి 2 సార్లు 3 సార్లు అనేసి వాళ్ళకి సంబంధం లేకుండా వదిలించేసుకోవటం. అది యాక్చువల్గా దానికి పెద్ద చట్టం ఉంది. 3 నెలలకోసారి తలాక్ అనాలి, తర్వాత 3 నెలలు, తర్వాత 4 నెలలు, 10 నెలల ప్రొసీజర్ అది. కానీ ఒక్క రోజులోనే ఆ ప్రొసీజర్ క్లియర్ చేసి అమ్మాయిని వదిలేసి నట్టాటం ముంచేసి వెళ్ళిపోతున్నారు. దాన్ని పరిగణలో తీసుకుని నరేంద్ర మోడీ గారు త్రిబుల్ తలాక్ తీసుకొచ్చారు. ఇలా ముస్లిం కుటుంబాల్లో ఆడవాళ్ళు బలైపోకుండా హ్యాపీగా ఉండడానికి అది ప్రధానమైన సమస్య. అలాగే స్వచ్ఛ భారత్లో మరుగుదొడ్లు నిర్మాణం చేశాం. ఇది మనకి అది చిన్నదిగా కనపడవచ్చు, కానీ భారతదేశంలో అనేక మంది మరుగుదొడ్లు లేక బహిరంగంగా వెళ్ళి మానభంగాలకు గురయ్యారు, మర్డర్లకు గురయ్యారు, వాళ్ళు అనేక అవమానాలకు గురయ్యారు. అవన్నిటిని పరిగణలో తీసుకుని మహిళలు ఎక్కడా ఇబ్బంది పడకుండా మరుగుదొడ్లు నిర్మాణం చేయడంలో స్వచ్ఛ భారత్లో అది ఒక ప్రధానమైనది. ఇవన్నీ కూడా ప్రజలందరూ భారతదేశంలో గమనించారు. అందుకే ఈ రోజున 400 సీట్లు భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి, 370 సీట్లు ఓన్లీ భారతీయ జనతా పార్టీకి ఇవ్వడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎంతమంది ఎన్ని అనుకున్నా, కమ్యూనిస్టులు గోలెట్టినా ఈ దేశానికి, కాంగ్రెస్ పార్టీ ఎన్ని పథకాలు తీసుకొచ్చినా ఇది మళ్ళీ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్తో పాటు ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఇప్పుడు దాకా ఏం చేశారు, ట్రయల్ చూశారు. ఈసారి ఎన్నికలు అయిన తర్వాత 400 సీట్లతో అసలు సినిమా ఇప్పుడు కనపడుతుంది ఈ దేశంలో. ఒకసారి పక్క పాకిస్తాన్ అయినా, బంగ్లాదేశ్ అయినా, ఆఫ్ఘనిస్తాన్ అయినా, చైనా అయినా, ఏదైనా వాళ్ళందరికీ అసలు సినిమా ఎప్పుడు చూపిద్దామంటే ఈ 400 సీట్లతో మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు తీసుకుంటాం, అనేక పథకాలను ముందుకు తీసుకెళ్తాం, అనేక పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది, అనేక అవకాశాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ ఇదే మాకు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ గెలవడానికి, ఎన్డీఏ గవర్నమెంట్ రావడానికి ఇదే ప్రధానమైన కాదు. అధికారం వచ్చిన తర్వాత దేశంలోనే అత్యధిక ధనవంతుల జాబితాలో సీఎం ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. అటువంటి ప్రభుత్వం. ఒక నిమిషం అండి, చివరిగా లాస్ట్లో భీమవరానికి కూడా మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ఎందుకంటే 2014లో ఎమ్మెల్యేగా అంజిబాబు గారు, అదేవిధంగా మన మున్సిపల్ చైర్మన్గా ఎంతో కమిట్మెంట్ తోటి విజన్ ఉన్నటువంటి నాయకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి మన గోవిందబాబు గారి సారథ్యంలో వారిద్దరూ కూడా ఆ రోజు మన భీమవరాన్ని ఎంతో డెవలపింగ్, కేవలం ఆ రోజు చేసినటువంటి అభివృద్ధే తప్ప ఈ రోజు వరకు మళ్ళీ అభివృద్ధి లేదు. ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. వీళ్ళిద్దరూ విన్నింగ్ కాంబినేషన్లోని, సక్సెస్ఫుల్ కాంబినేషన్లోని 2024లో భీమవరంలో జనసేన పార్టీ, బీజేపీ, టీడీపీ మద్దతుతోటి పూర్తి స్థాయిలో విజయం సాధించబోతా ఉంది. మరి ఇటు పరిస్థితుల్లో కూడా మా చిన్నబాబు గారు కానివ్వండి, అంజిబాబు గారు కానివ్వండి, 2024 తర్వాత భీమవరానికి ఒక కొత్త రూపు, భీమవరం ప్రజలకు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం, డెవలపింగ్ అంటే ఏంటో చేసి చూపిస్తారని చెప్పి గంటాబద్దంగా చెప్తాం. సరే సార్, మనకు సమయం కూడా అయిపోయింది. చివరిగా అధికార పార్టీ ప్రతినిధిగా మీరు చెప్పండి, నియోజకవర్గ ప్రజలకి అటు ఎంపీ అభ్యర్థి గుడు రమాబాల గారికి కావచ్చు, అలాగే గ్రంథ శ్రీనివాస్ గారికి కావచ్చు, ఎందుకు ప్రజలు అవకాశం ఇవ్వాలంటే ఏం చెప్తారు? 100% అండి.
ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ గారు 2004లో శాసనసభ్యుడు అయ్యాడండి. అక్కడి నుంచి 2009 వరకు చూసుకుంటే ఇప్పుడు ఏదైతే బ్రిడ్జెస్ ఉన్నాయో వాటి మీద ఈ ఒక స్కీమ్ వచ్చిందండి. రాజశేఖర రెడ్డి గారు స్కీమ్ తీసుకొస్తే ఆ స్కీములో భాగంగా 9 బ్రిడ్జిల్ని అంటే యనమదూరు డ్రైన్ మీద చివరి వరకు 9 బ్రిడ్జిల నిర్మాణం జరగాలండి. అది దానికి రూపకల్పన చేసింది గ్రంథి శ్రీనివాస్ గారు. అలాగే అప్పటి వరకు మున్సిపాలిటీలో మన పరిస్థితి ఏంటంటే వాటర్ పరిస్థితి, రోడ్డు మీద ఎవరైనా సరే ఆ వాటర్ ట్యాంక్ వచ్చి బిందులతో పట్టుకుని నీళ్లు పట్టుకుని ఆ నీళ్లు కోసం కొట్టుకుని కొట్లాటలు జరిగేటువంటి స్థితి అండి ఆ రోజుల్లో. ఈయన అప్పటిదాకా ఉన్నటువంటి 60 ఎకరాలకి చెరువుకి ఇంకొక 60 ఎకరాలు, ఒక 120 ఎకరాలు ఎక్వైర్ చేసి అందులో 60 ఎకరాలు చెరువు తవ్వించారండి వేండ్రలో. ఆ చెరువు తవ్వించడం వలన 1 కోటి లీటర్లు మున్సిపాలిటీలో పూర్తిగా ప్రజలందరికీ కూడా పట్టణ ప్రజలకి పైపు ద్వారా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఆ తర్వాత కాలంలో మనం చూసుకుంటే 2009లో అంజిబాబు గారు శాసనసభ్యుడు అయ్యారండి. కాంగ్రెస్లో అయ్యారు. తర్వాత మళ్ళీ 2014లో మళ్ళీ తెలుగుదేశం తరపున శాసనసభ్యుడు అయ్యాడు ఆయన. ఈ 10 సంవత్సరాల కాలంలో కనీసం అసలు ల్యాండ్ మార్క్గా మేము చేసామన్నవి అసలు ఏది కూడా ప్రజలకి ఉపయోగార్థం ఆయన చేసినటువంటిది చెప్పుకోవడానికి, నేను ఈ ల్యాండ్ మార్క్ పని చేశాను అని చెప్పుకోవడానికి కూడా ఆయన దగ్గర ఏమీ లేదు. అలాగే మరి నిజంగా కూడా చెప్పుకోవాలంటే 2004 నుంచి 2009 వరకు పనిచేసినప్పుడు 82 ఎకరాలు ఇప్పుడు ఏదైతే టిడ్కో హౌసెస్ నిర్మాణం జరిగిందో అది గ్రంథి శ్రీనివాస్ గారే ఆ నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందండి. ఇవాళ ఇందాక సాయిరాజు గారు చెప్పారు గేట్ తెరిపించారు మన అయినని చెప్పేసి రంగరాజు గారని, అదే శ్రీనివాస వర్మ గారైనా రంగరాజు గారైనా ఎవరన్నా, దానికి అక్కడ బ్రిడ్జ్ కట్టి ఆ బైపాస్ రోడ్డు నిర్మాణం చేసి అప్పచెప్పింది గ్రంథి శ్రీనివాస్ గారు. ఇలా ఏంటంటే ఒక విజన్ ఉంటే ఏదైనా ఒక పట్టణానికి కానీ లేకపోతే నియోజకవర్గానికి కానీ ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి కనుక ప్రతినిధిగా ఉంటే 100% మనం ఏదైతే అనుకుంటామో ఆ డెవలప్మెంట్ అనేది జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మనకి విజన్ లేకపోతే ఏం చేయాలనేది తెలియదు. అప్రోచ్ వేయలేరు. వినండి, అదేనండి 2004లో 2009 నుంచి 2019 వరకు అవునండి ఇప్పుడు 36 కోట్లు శాంక్షన్ చేసి దానికి ఆంధ్రప్రదేశ్ లోనా? ఆంధ్రప్రదేశ్ అంత డబ్బు ఉందా? తెలుసుకోండి. అలాగే పూర్వం శంకుస్థాపన చేసినవి కాకుండా అది కూడా జనసేన వాళ్ళు చేస్తే ఈ 5 ఏళ్ళు కంప్లీట్ చేసామని చెప్పండి అన్నాడు భీమవరానికి. పిచ్చి చెప్తారు. అది కూడా ఎంత ఉద్యమం చేసిన నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు సుమారు 11 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే ఆ తర్వాత దీన్ని 50 పడకలు కాదు దీన్ని 100 పడకలు చేయాలనేటువంటి ఆలోచన చేస్తే అప్పుడు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ మీద ఈ మాస్టర్ ప్లాన్ ఇది మన టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఇది ఫీజిబిలిటీ లేదు, దీని మీద వేయడానికి కుదరదు, కంపల్సరీ దీనికి స్థలం ఏదైనా కావాలంటే 4 ఎకరాల స్థలం చెప్పండి. చక్కగా ఇటు వెళ్తున్నారు. దేశ రాజకీయాలు మాట్లాడదాం, రాష్ట్ర రాజకీయాలు మాట్లాడదాం, స్టేట్ గవర్నమెంట్ ఎవరికైనా కనపడుతుంది. మీకు కనపడలేదంటే ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతే మురికాలు బాగుపడతాయి. 5 ఏళ్ళు కింది స్థాయిలో మోడీ గారిని తిట్టినటువంటి వాళ్ళతో ఆల్రెడీ సాల్ట్ వాటర్ వచ్చేసింది. 100% ఈ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో
వందల కోట్లతో అభివృద్ధి చేసినటువంటి ఘనత అవునండి, అవునండి. గ్రంథి శ్రీనివాస్ గారు. పంట కాలంలో వీళ్ళు ఒక తూర్పు చూడలేకపోతే తీరు. వీళ్ళ కర్మ మనం ఏం చేయలేము. పంట కాలంలో ఒక తూర్పు వీళ్ళు రూపాయి ఏంటంటే ఇవ్వడం. మురికాలంలో తొండరు. కొన్ని కళల్లో బతికేస్తున్నారు. పొద్దున్నకి ఒక కళ, అవునండి, అవునండి, అవునండి. పొద్దున్న దాని గురించి మాట్లాడతారు బ్రిడ్జిలు తప్ప కట్టేశారు, వాస్తవాలతో అప్రోచ్లు పని లేవు. లేదు. బ్రిడ్జిలు కట్టేశారు, అప్రోచ్లు ఉండవు. వాస్తవాలతో పని లేదు. వీళ్ళకి ఏదో కథ చెప్తుంటే మాట్లాడతారు. వినవలసిన తోడు ఇప్పుడు వినవలసిన మాకు. నాయకుడిని 15 రోజులు వీళ్ళ నాయకుడిని ఇంకెన్ని పిచ్చోడు చూడాల్సి పిచ్చోడు వస్తుంది? దాని గురించే. కోడికత్త అయిపోయింది, భీమవరంలో గుజరాత్ మాట్లాడింది, అయిపోయింది. గుంటూరులో మాట్లాడింది. ఏ, ఆయన ఎన్ని కొత్త చోట్ల కొత్త పుట్టాడో ఆయనకే స్కీమ్ తెలియదు. చూడాలి. వాస్తవంగా మనం వినాలంటే ఆయన ఎన్ని చోట్ల పుట్టాడో ఆయనకే తెలియదు. గుంటూరు వెళ్తే గుంటూరులో పుట్టినట్టు నరసరావుపేట వెళ్తే నరసరావుపేటలో పెరిగిన ప్లేస్ పుట్టినట్టు. చెప్తారండి, పెరిగిన పెరిగిన ప్లేస్ ప్లేస్ కాదు చెప్తారు. సార్. అది మీరు ఒక చోట చెప్పగలరా? పుట్టారు, ఒక చోట పుట్టారు, మీరు ఇంకో చోట చెప్పగలరా? పుట్టారు. మీరు మీ అవునా? ఊరు మానేసి మేము మీరు పొగడు- పుట్టిన చోట పొగడు మానేసి పుట్టాము, బెవరేజ్ పెరిగామని చెప్పుకుంటాం. మాది కూడా మన నరసాపురం బెవరేజ్. అంటే నరసాపురంలో నరసాపురం. పుట్టారా? అక్కడ పెరిగితే అక్కడ చెబుతాం. మరి అలా చెప్పట్లేదు అక్కడ ఆయన. పెరిగితే ఆయన ఎన్ని చోట్ల పుట్టాడు? వాళ్ళ నాన్నగారు ఉద్యోగస్తుడు కాబట్టి ఆయన పది ఓకే సార్, నూటికి నూరు చెప్పారు. శాతం ఈ 2024 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ ప్రజలందరూ కూడా ఎన్డీఏకి మా శ్రీనివాస్ వర్మ గారు మీరు ఉండండి. మీరు ఇప్పుడు ఇక్కడ అంటున్నారు ఇక్కడ కదా. రంజీని గారు ప్రజలందరూ 7 ఎమ్మెల్యేలు కాదు, మాకు శ్రీనివాస్ వర్మ గారు ప్రజలందరూ గెలుస్తున్నారు. decide అయిపోయారని మీరే చెప్తున్నారు. ఇంకా అదేనండి. ప్రచారం ఎందుకు మానేసేయండి, ఇంకెందుకు అవునండి ప్రచారం కూడా కాదు, మానేసేయండి. మీరు కూడా ఇంకెందుకు? సంక్షేమం అందించారన్నారు. 150 వచ్చేస్తారని చెప్తారు కదా, మీరు మీరేం మేము చెప్తున్నాం, మేము గుర్తు అలాగే చేస్తున్నాం. చెప్పండి. మేము గుర్తు చేస్తున్నాం. ప్రజలకు గుర్తు చేస్తున్నాం. మేము ఇది చేసామని గుర్తు అలాగే చేస్తున్నాం. 200 మేము వస్తాయండి. ఇది చేసామని గుర్తు చేస్తున్నాం. మేము చేసింది మీకు అలాగే నచ్చితే సార్. ఓటేమని దమ్ముగా అడుగుతున్నాం. చేసింది మీరు నచ్చితే చెప్పండి. కాదు. మేము ఇది చేసామని మీరు చెప్పండి. మేము ఇది చేసామని ప్రజలు ఓటాడండి. వాలంటీర్ వ్యవస్థ పోతుంది. మీ పార్టీలకి, మీ ప్రతిపక్ష పార్టీలు 3 పార్టీలకి కనుక, మీ ప్రతిపక్ష పార్టీలు 3 పార్టీలకి కనుక భయపెట్టి ఓట్లు దమ్ముంటే అడుగుతున్నారు. ప్రజలను అడగండి. ఉన్న మేము ఇది ఎమ్మెల్యేలు చేసాము, షిఫ్టింగ్ మా చేసి చేసిన దాన్ని ఓట్లు ఓటేయండి అని అడగండి. మేము దమ్ముగా చెప్తున్నాం. రేపు ఇదే టైంకి మళ్ళీ ఇదే చర్చను కంటిన్యూ చేద్దాము. ఇంతసేపు మా బీసీఎన్ బిగ్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాగేశ్వరరావు గారికి, అలాగే సాయి దుర్గరాజు గారికి, చర్మల చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. బీసీఎన్ ప్రేక్షకులకి, నాతో పాటు ప్యానల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ భీమవరం నియోజకవర్గం నుంచి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం భవిష్యత్తు బాగుండాలి, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే కనుక మన ఓటే ముఖ్యం. మీ ఓటుని సద్వినియోగం చేసుకోండి. మీకు మనసుకి నచ్చిన నాయకుడికి మాత్రం 100% ఓటేయమని చెప్పి ప్రతి ఒక్కరూ ఇంట్లోంచి ముందు ఓటేయడానికి బయటకు రావాలి. ఆ తర్వాత నరసాపురం పార్లమెంట్లో ఉన్న విద్యావంతుడు, అభివృద్ధి తెలుసున్న వ్యక్తి, అందరికీ సన్నిహితంగా ఉండే వ్యక్తి, ఎప్పుడూ నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తి, అతను బొబ్బరాజు శ్రీనివాస్ కమలం గుర్తుపై ఓటేసి మరి ఇక్కడి నుంచి ఢిల్లీ పంపవలసిన అవసరం ఉంది. అదే ఆ అదృష్టం బాగుండి అతను కేంద్ర మినిస్టర్ కూడా అయితే మనకి ఇంకా పెద్ద పెద్ద అభివృద్ధి పథకంలోకి నరసాపురం పార్లమెంట్ పంపించే అవకాశం ఉందంటే రాష్ట్ర మంత్రి కోరుకుంటున్నాం. అభివృద్ధి చూసి, అలాగే సంక్షేమాన్ని చూసి మళ్ళీ మీకు మీ కుటుంబాలకి మంచి జరిగిద్దని నమ్మితేనే మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. 2 ఓట్లు కూడా గ్రంథి శ్రీనివాస్ గారికి 1 ఓటు, అలాగే గూడూరు ఉమాబాల గారికి 1 ఓటు వేసి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వేయమని చెప్పేసి ప్రజలందరినీ కూడా వేడుకుంటాం. ఇది ఈరోజు బీసీఎన్ బిగ్ డిబేట్ కార్యక్రమం. మరొక అంశంతో మరొక డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.